ఋషులందుని కథ మహర్షిలాగా బ్రతుకు తెరువు కోసం దుబాయ్కి వెళ్లారు. కానీ అనుకోని కారణాలతో అరెస్ట్ అయ్యారు. 18 ఏళ్ల జైలు జీవితం. దేశం కాని దేశంలో నరక యాతన అనుభవించారు. తర్వాత 2 రోజుల తర్వాత తెలిసింది మాకు ఇక్కడ మనిషి సెక్యూరిటీ గార్డ్ చనిపోయింది. ఇక్కడ ఫోన్ చేసి పలాని వేరే కాడికి రా, అక్కడికి వచ్చి నేను బండి తీసుకోపోతానండి ఆ సార్ చెప్పంగానే మా తమ్ముడు అక్కడికి వెళ్ళింది. ఆయన అక్కడికి వెళ్ళి అతని వెంటనే చూసి అరెస్ట్ చేశాడు. వాళ్ళ గురించి నేను పోరాటం చేస్తా, గవర్నమెంట్ పైసలు పెట్టి వాళ్ళు నిపించుకురావాలని చెప్పి ఆ పి నారాయణ స్వామి పిటిషన్ వేసిండు హైకోర్టులో హైదరాబాద్. అది మీరు న్యూస్ పేపర్లో చూసారు? అది మేము న్యూస్ పేపర్లో చూసాము. ఋషులందుని కథ మహర్షిలాగా మన కేటీ గారు నేపాల్కి వెళ్ళి మన ఇండియన్ ఎంబసీలో ఆ నేపాల్ అమ్మని పిలిపించి అక్కడ ఈ చెక్కు అక్కడ ఇవ్వడం జరిగింది. అన్నిటికీ సాయం చేసింది మొత్తం ఈ సారే మనకు జైలర్ అక్కడిది. ఈ జైలర్ చాలా మంచి మనిషి. ఈ సార్ తోడు కూడా మాకు చాలా హెల్ప్ చేసింది. 2013లో కేటీఆర్ గారు చొరవ తీసుకున్నారు, 15 లక్షల రూపాయలు వాళ్ళకి ఇచ్చారు. ఇదంతా జరిగిపోయింది కదా. 14లో తెలంగాణ సపరేట్ స్టేట్ అయిందని మీరు న్యూస్ పేపర్లో చూసారా? న్యూస్ పేపర్లో చూసిన మరి తెలంగాణ తరఫున నేను ఫుల్ పార్టీ చేసిన అక్కడ. మీకు ఫిబ్రవరి 20న రిలీజ్ అవుతున్నారు మీరు అని మీకు తెలిసినప్పుడు మీకు ఏమనిపించింది? మేము బాగా ఖుషి అయినాం మేడం, బాగా ఖుషి అయిపోయినాం. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. బ్రతుకు తెరువు కోసం దుబాయ్కి వెళ్లారు. కానీ అనుకోని కారణాలతో అరెస్ట్ అయ్యారు. 18 ఏళ్ల జైలు జీవితం. దేశం కాని దేశంలో నరక యాతన అనుభవించారు. చివరికి కేటీఆర్ గారి చొరవతో మన దేశానికి తిరిగి వచ్చిన మల్లేష్ రవి గారి దగ్గరికి మనం వచ్చేసాం. మరి వాళ్ళని అడిగి తెలుసుకుందాం, అసలు ఆ రోజు ఏం జరిగింది, ఎందుకు వాళ్ళు అరెస్ట్ అయ్యారు, ఆ జైలు జీవితం ఏ విధంగా ఉంది, తిరిగి స్వదేశానికి వచ్చిన తర్వాత ఏం జరిగింది, పూర్తి వివరాలని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నా మేడం, సంతోషంగా ఉన్నాం. నిన్న రాత్రి నిద్ర పట్టిందా? సంతోషంగా అంటే మేడం కొంచెం టెన్షన్ తోటి ఇంకా టెన్షన్ లో ఉండిపోయినా. ఎన్ని సంవత్సరాలు 18 సంవత్సరాలు అయిపోయింది. 19వ సంవత్సరం సురువైంది మాది. చాలా ఫ్యామిలీతో కలిపి ఇంకా టెన్షన్ లో కూడా కొంతమందిని ఏర్పాటు చేయలేకుండా అయిపోయినాయి మేము ఇప్పటికి కూడా. కానీ దీనికి సంబంధించిన విషయం ఒక మాటలో చెప్పాలంటే చంద్రశేఖరరావు, కేసీఆర్, కేటీఆర్ సహాయంతో ఇద్దరికి నమస్కారం. నా పేరు మల్లేశం. కానీ ఈ సారు చేయబట్టి మేము ఇప్పుడు ఈ దేశానికి మన ఇండియాకు తిరిగి వచ్చిన కారణం కేసీఆర్, కేటీఆర్. ఆ సారు మాకు 2013 నుంచి మా కేసులో ఫాలో చేసి అప్పుడు ఆ సారు నష్టపరిహారం కట్టిస్తే నేపాల్ అది ముందు తర్వాత తెలుసుకుందాం. అసలు మీరు అసలు ఎందుకు వెళ్ళారు, ఎప్పుడు వెళ్ళారు? ఎందుకు వెళ్ళారంటే మేడం, మేము 2005లో అక్కడ బతుకు తెరువు గురించి మేము పోయినాం. మా పిల్లలు మేము కష్టపడి బండ కొట్టి బతకవాళ్ళం. మా పిల్లలు మా లాగా బతకని వద్దువాలని కష్టపడిని వద్దువాళ్ళ మంచి చదువులు చదివి పెద్ద ఆఫీసర్ చేయాలని మా కోరికతోటి మేము అక్కడికి వెళ్ళినాం. అప్పుడు 2005లో విజిట్ విజలు పోయినప్పుడు, విజిట్ విజలు అంటే దుబాయ్లో చాలా నడుస్తున్నాయి అప్పుడు విజలు దారిన విజిట్ విజలు. అప్పుడు పోతే అప్పుడు అక్కడ పనులు కూడా ఉన్నాయి. అప్పుడు దుబాయ్ డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి అన్ని విజలు, కంపెనీ విజలు, కలివెల్లి విజలు అక్కడ నడుస్తుంది. అప్పుడు పట్టేవారు ఎవరు లేదు, అప్పుడు మంచిగా నడిచింది. కానీ అనుకోకుండా సమయంలో ఫస్ట్ రవి గారు వెళ్ళారు. 2005లో ఎప్పుడు వెళ్ళారు మీరు? జనవరి 8వ తారీఖు 2005 జనవరి. మీరు వెళ్ళిన తర్వాత మీ అన్నయ్యని పిలుచుకున్నారు. మీరు ఎప్పుడు వెళ్ళారు? నేను 2005 7వ నెల 7వ తారీఖు వెళ్ళినా మేడం. అప్పుడు నైట్ డ్యూటీ చేసేటప్పుడు 4 పాకిస్తాన్ వాళ్ళు, మన ఇండియా వాళ్ళం 6. అప్పుడు సెక్యూరిటీ గార్డ్స్ అన్నమాట నేపాలి. ఆ సెక్యూరిటీ గార్డ్స్కు నైట్ డ్యూటీలో అంటే ఒక్కొక్క సైడ్లో ఒక్కొక్కరు పని చేస్తాం. అందరం 12 మంది, 15 మంది ఒక సైడ్లో పని చేయం. ఇటు ఒక 4 ఇటు ఒక 4 అట్లా పని చేస్తాం అక్కడ. ఆ టైంలో నేపాల్ సెక్యూరిటీకి మాకు ఏం జరిగిందో మాకు తెలియదు. వాళ్ళకి విజలు, పాకిస్తాన్ వాళ్ళకి విజలు, వాళ్ళే కంపెనీ విజలు, మేము కలివెల్లి విజలు మాయి. మాకు ఎక్కడ పని పిలిస్తే మేము అక్కడ పోయి పని చేసి డబ్బులు తీసుకోవాలి. అంటే కలివెల్లి విజయాలు అంటే ఎప్పుడు ఏ పని ఉంటే అక్కడ ఎక్కడ మేము ఏ పని అనేది గ్యారంటీ లేదన్నమాట. ఇప్పుడు ఏ కంపెనీలో 2 రోజుల పని ఉంటుంది, ఇంకొక పని ఫోన్ల ద్వారా, టెలిఫోన్ ద్వారా నంబర్ ఇస్తే అక్కడ ఠేకాదారుకు నంబర్ ఇస్తాం. మనం ఆ ఠేకాదారున ఇస్తే మనం పని చేయగలుగుతాం. వాళ్ళు 2 రోజులు ఒకసారి, వారానికి ఒకసారి వాళ్ళు జీతం ఇస్తారు, నెల ఒకసారి ఇస్తారు జీతం. అట్లా చేయంగా నైట్ డ్యూటీలో పాకిస్తాన్ వాళ్ళకి ఏం జరిగిందో అది మాకు తెలియదు. సైడ్ పై
అప్పుడు మాకు వీళ్ళు ఇక్కడ తర్వాత 2 రోజుల తర్వాత తెలిసింది మాకు ఇక్కడ మనిషి సెక్యూరిటీ గార్డ్ చనిపోయింది ఇక్కడ. ఇది ఎప్పుడు జరిగింది? ఇది 2006లో జనవరిలో. ఓకే. 2006లో జనవరిలో జరిగింది. అప్పుడు తెలిసినాక అక్కడ మనిషి వెళ్ళిపోయి మీకు తెలియదంట సార్, మాకు తెలియదు, మీరు పని చేయగలుగుతారా, ఏం పని చేస్తారంటే మేము ఈ పని చేస్తాం, మేషన్ పని చేస్తాం మేము అని అంటే, మేషన్ పనికి ఎంత అంటే 50 రూపాయలు అంటే చెప్పినాం. ఓకే నీకు 50 కాదు 100 రూపాయలు ఇస్తా, అది ఎమర్జెన్సీ పని మీరు రమ్మని అని మా తమ్మినికి ఫోన్ వచ్చింది అనమాట. ఫోన్ చేసి పలాని ఏరే కాడికి రా, అక్కడికి వచ్చి నేను బండి తీసుకోపోతానండి ఆ సార్ చెప్పగానే మా తమ్ముడు అక్కడికి వెళ్ళిండు. ఆయన అక్కడికి వెళ్ళి అతని వెంటనే చూసి అరెస్ట్ చేసిన. మీకు పని ఉందని చెప్పి పిలిచి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన అన్నట్టు. మాకు తెలియదు కదా, మాకు తెలియదు కదా మేడం, ఫోన్లు ఎన్నో ఇస్తాం నంబర్, మేము టేకదారికి ఎన్నో నంబర్లు ఇస్తాం. అట్లా కావచ్చు అని మేము అట్లా నమ్మి ఆ ఫోన్ ధరన సిఆర్ ధరన నంబర్ తీసుకొని ఇట్లా పిలిచి అప్పుడు ఇతను అరెస్ట్ చేసిన తమ్మిని. తర్వాత 1 గంట 2 గంటల తర్వాత నన్ను అరెస్ట్ చేయాలి. ఓకే, అప్పుడు ఇద్దరు కలిసి వెళ్ళలేదా మీరు? వెళ్ళలేము, అలాగ ఉన్నాను. నేను పని మీద ఉన్నా, తమ్ముడు ఆ రోజు రెస్ట్లో ఉన్నాడు అనమాట. ఇక ఆ ఒక్క నంబర్ మీద తత్తిమూలని ఇంకా 3 పెట్టేసారు. ఇంకా 3 నంబర్ మీద, అదే నంబర్ మీద అందరినీ ఒక సపరేట్గా పట్టి అందరి లోపల సిఐడి ఆఫీసులో వేసి ఒకరి ముఖం ఒకరు చూసుకోకుండా ఇటు అన్ని ముఖాలు ఒక మనిషి వచ్చినాయి కానీ ముఖాలు ఇట్లా మన గోడకు ముఖాలు తిప్పి చూడనీరన్నాము, అట్లా కలవనీరు అనమాట. అప్పుడు అక్కడ ఆ ఎడ్డుకోటల్లో అప్పుడు వాళ్ళు చూసిరండు 100-200 మందిని తీసుకొచ్చారు. వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ అరెస్ట్ చేసి నన్ను చూపించారు. వాళ్ళు ఇక్కడ నీకు తెలుసా ఈ మనిషి ఎవరని అంటే, తెలిసిన వాళ్ళు మా ఉన్నారు అక్కడ, కానీ నేను అతని పేరు నేనేం చెప్తా, వాళ్ళు నాలాగానే కష్టం చేసుకుని వచ్చిన వాళ్ళు, కానీ నాతో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. కానీ సార్ ఇక్కడ ఎవరు లేరు, ఆ మనుషులు ఎవరు లేరు ఇక్కడ, నేను ఇరికపోయినాయి కదా, ఆ మనుషులు ఎందుకు ఇరికే వాళ్ళు, వాళ్ళ కళ్ళ కోసం నాకెందుకు, నాకు అవసరం లేదు, నేను ఎవరు పేరు చెప్పలేదు అక్కడ, ఎందుకంటే ఇంత అయితే నాకు తెలియదు. అప్పుడు ఆ రోజులో అంతా వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో వేసి, అప్పుడు అక్కడ నియాబకు సంబంధించిన అంటే అది నీ కోర్టుకు ఇంకొకటి ఆఫీస్ ఉంటుంది కనుక అన్నమాట. అప్పుడు బ్యాన్ తీసుకున్నారు వాళ్ళు. ఇక్కడ మర్డర్ జరిగింది, ఆ మర్డర్ మా నేరం మీద మోపైంది, మా మర్డర్ నువ్వు చేసినవా చేయలేదా అంటే, సార్ మేము బతుకుదేరు గురించి వచ్చినాము కానీ ఇక్కడ మేము మర్డర్ చేస్తానికి రాలేదు సార్, ఇక్కడికి మేము విజిట్ వచ్చినాం సార్, మేము కష్టం చేసి బతకాలి, కానీ ఈ విషయం మాకు తెలియదు సార్ అంటే అసలు ఆ మర్డర్ జరిగిన ప్రాంతంలోనే మీరు ఉన్నారు ఆ రోజు? అసలు ఉన్నాం కానీ సైడ్లో జరిగింది మేడం. ఇప్పుడు అక్కడ ఇంటికాడ ఏం జరిగిందో మాకు తెలియదు, మేము ఇక్కడ చేసేవాళ్ళం. ఎంత దూరంలో ఉన్నారు మీరు? ఎంత అంటే వాళ్ళు గొడవ అయింది చూసినాం కానీ మనం చెప్తే ఆ నేరం మన మీదకి ఇరకపోతామని అట్లా మేము భయపడిపోయిన వాళ్ళం. అదే మాకు చెప్పకపోతే పొరపాటు జరిగిపోయింది. చేసిన వాళ్ళు ఎవరో మీరు చూసారా? చూసారా, పాకిస్తాన్ వాళ్ళు మేడం. అంటే వాళ్ళకి వింది వస్తుంది కాబట్టి, వాళ్ళకి విజయాలు ఉన్నాయి కాబట్టి, కంపెనీ కాబట్టి వాళ్ళు అయితే ఒక మెసేజ్ మేడం. ఇప్పుడు నేను ఫస్ట్ చెప్తా. అప్పుడు నియాబే బ్యాన్లో ఏం చేసిందంటే, మీరు మర్డర్ జరిగింది అక్కడ మీరు చూసారా అని అంటే, సార్ మీరు చూడలేదు అక్కడ, ఇది పొరపాటు జరిగింది మేము చూసారా అంటే, మేము సార్ చూసినామన్నాగా అందుకే పోతాం, మనం చూడలే అన్నా కానీ అక్కడికి అరెస్ట్ అయిపోతాం అన్నప్పుడు కలాస్ ఓకే ఈ పేపర్ మీద సంతకం పెట్టు అయిపోయింది. అయితే నువ్వు చేసినావంటే చేయనవాను, చేయలే అంటే చేయలేను, 2 మాటలు. నువ్వు ఎన్ని చెప్పినా అక్కడ పట్టించుకోరు, ఆ రాజ్యం పట్టించుకోరు. చేయలేదంటే ఇక్కడ సంతకం పెట్టు అని అంటే సంతకం పెడితే అది కేసు ఎఫ్ఐఆర్ అయిపోతుంది తెలిసిన. అలానే అట సిఐడి వచ్చి అప్పుడు ఎలిముద్ర వేయించుకున్నారు వాళ్ళు. నీ సంతకం రాదు సార్ అనే, నువ్వు సంతకం రాదు, పెన్ను బట్టి నువ్వు అక్కడ ఇట్లా గీసినా సరిపోతుంది అని చెప్పిన ఆయన. చేయకుండా నా ఏలుమున్న పెన్ను ఇచ్చే చేతి బట్టి ఇట్లా గీసి ఇప్పించిన ఆయన. అదే రుజువు అయిపోయింది అక్కడ, ఎఫ్ఐఆర్ అయిపోయింది. ఎఫ్ఐఆర్ అయిపోయింది. అప్పుడు ఇక కోర్టుకు ఫైల్ వెళ్ళిపోయింది. 2 నెలల తర్వాత నెల 2 నెలలు, 1 నెల మీద 1 సంవత్సరం 6 నెలలు కోర్టుకు తిరిగినాం అక్కడ. అక్కడ కోర్టుకు వెళ్ళిపోయింది. జడ్జి ముంగట అందరు లైన్లో పెట్టి నువ్వు చేసినావా చేయలేదా, అక్కడ అరబులు ఏమంటే కియా నైకి అని అంటారు. చేసినావంటే చేసినావాను, లేదంటే లేదాను. చేసినా ఒకటే చేయకుండా ఒకటే, వాళ్ళు ఏం చేస్తారో అదే నిర్ణయం అదే. తర్వాత 10 సంవత్సరాలు పాకిస్తాన్ వాళ్ళకు 10 మందికి 10 సంవత్సరాలు సెంటెన్స్. 8 రోజులు మా దానికి మేము అప్పీల్ చేసుకోవాలి, క్షమాపణ భిక్ష కోరుకోవాలి. అప్పుడు చాలా ఏడ్చినాం మేము, మా దుఃఖ కన్నీరుతోటి మేము ఇంత దూరం వచ్చి మా 2 అన్నదమ్ములం ఇక్కడ మేము ఇరుక్కపోయినాం ఇక్కడ. ఇప్పుడు మా పరిస్థితి ఏంది, మా తమ్మిని ఫ్యామిలీ అలాగా, నా ఫ్యామిలీ అలాగా, ఇట్లా అని మా చిన్నలు 2 చెల్లెళ్ళు పెళ్ళిళ్ళకు ఉన్నారు. అప్పుడు వాళ్ళ పెళ్ళి కూడా కాలేదు. అప్పుడు వాళ్ళు చదువుకునే వాళ్ళు 4వ తరగతి. వాళ్ళ భవిష్యత్తు ఏందని, అమ్మనాన్న వీళ్ళు వయసు ఎక్కువ, ఎవరి సంసారం వాళ్ళకు ఉన్నది, మరి ఏ విధంగా ఇట్లా పెద్దకి ఇరుక్కపోయినామని అప్పుడు 10 సంవత్సరాలు పడినప్పుడు ఆ వెయిటింగ్ రూమ్లో వేస్తే చాలా ఏడ్చినాం, బాగా దుఃఖపడ్డాం. అప్పుడు సెంట్రల్ జైలుకి తీసుకుపోయినాక వారం రోజులకు మేము అప్పీల్ చేసుకున్నాం, క్షమాపణ బిచ్చకు జడ్జికి మేము అప్పీల్ చేస్తే, అప్పుడు మళ్ళీ దానికి సంబంధించింది కోర్టుకు సంబంధించి ఇంకొకటి వేరే సపరేట్ ఆఫీస్ ఉంటుంది అనమాట. అది దాన్ని నియాబ్ అంటారు, కానీ అది దానికి సంబంధించింది మనకు తెలియదు ఎక్కువ.
వాళ్ళు మా మీద అప్పీల్ చేసారు. మళ్ళీ ఈ సెంటెన్స్ 10 సంవత్సరాలు సరిపోదు, వీళ్ళకి ఇంకా పెంచాలని వాళ్ళు మేము మీద అప్పీల్. అక్కడ చట్టం అట్లా ఉంటుంది అన్నమాట. అప్పీల్ చేయడం కూడా చాలా మంది నాకన్నా పాత మనుషులు చెప్పారు, డియాబ్ అప్పీల్ చేస్తే మీకు బాగా ఇబ్బంది అవుతుంది, చదువు వెరిగేటట్టుందని చాలా మంది చెప్పారు అక్కడ అని. మాకు తెలియదు అప్పుడు. ఇంకా అప్పీల్లో మళ్ళీ అది 15 సంవత్సరాలు ఎక్స్ట్రా పెంచారు మేడం. ఈ 10 సంవత్సరాలు ఒకటి, అది 15 సంవత్సరాలు ఎక్స్ట్రా, 25 సంవత్సరాలు. 25 సంవత్సరాలు అంటే మా జీవితం ఇలా అయిపోయింది కలాస్. మా పిల్లలకు నా వయసు 35, నాకు 25 ఉంటుంది. అప్పుడు 25 మేడం, ఇప్పుడు నాకు 53 నడుస్తుంది. నాకు 53 సంవత్సరాలు నాకు ఇప్పుడు రన్నింగ్లో ఉంది. ఇప్పుడు నా భవిష్యత్తు ఏంటి, నాకు కొడుకు, 2 బిడ్డలు, ఎవరి పెళ్లి కాలేదు, అలా చదువులు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. నా కొడుకు 6వ తరగతి, నడిపే అమ్మాయి 4వ తరగతి, చిన్న మేము 3వ తరగతిలో నేను పోయినా. నా పిల్లలు మంచి ఒక అమ్మాయిని గవర్నమెంట్కు సేవ చేయించాలని నా ఉద్దేశం, నా ఆత్మలో విని నేను. నా కొడుకు మంచి చదువు చదివి, ఒక్కడే కొడుకు, 2 బిడ్డలు, కొడుకుని IPS చదివినని నా ఆత్మలో పెట్టుకొని పోయినా. ఎవరు చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నా మీడియం ఒకట. ఒక అమ్మాయిని టీచర్గా, ఒక అమ్మాయిని నర్సుగా చేయించాలని నా ఆత్మలో పెట్టుకొని అట్లా పోయినాను. కానీ ఈ కేసులో మీరకపోయినాను. అప్పుడు ఇదంతా జరిగినాక బాగా దుఃఖం చాలామంది అక్కడ ఓదార్చే వాళ్ళు వీళ్ళు అంతా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇట్లా పాకిస్తాన్, ఇండియా, వీళ్ళందరూ చాలా ఏమీ లేదు బాబు, మీరు ఒకటే పని చేయాలి, మీరు వెళ్ళాలంటే ఒకటే ప్రయత్నం. ఈ రన్నింగ్లో ఉన్నప్పుడు అప్పీల్ కోర్టులో ఉంది కదా, దీన్ని 4 రోజులు ఛాన్స్ ఉంటుంది. ఆ 4 రోజులలో చనిపోయిన నాకు ఏమైనా డబ్బు ఇచ్చి పాడాన్ని తీసుకొచ్చి మీకు అప్లై చేస్తే ఆ లాయర్ని పెట్టుకొని మీకు మంచిగా బాగుంటుంది, చేసుకోవాలి మీరు అని ఒక పాకిస్తాన్ సలహా ఇచ్చింది నాకు. అంటే ఈ పాడన అంటే ఏంటిది, ఇది అంత ఏంటంటే నాకు తెలియదు, అక్కడ జైల్లో తెలియదు. అప్పుడు నాకు అంత 6 నెలలు రిమాండ్లో ఉన్నది, సంవత్సరం 6 నెలలు వేరే సెంటర్లో ఉన్నది, 6 నెలల అంత తెలియదు మేడం. అక్కడ కానూన్ ప్రకారం నాకు తెలియదు. ఆ విధంగా నేను నేపాల్ చనిపోయినా, అక్కడ బయటలో ఉన్నాడు మేడం. చనిపోయినాక నేను ఆయన మన నిజామాబాద్ ఆయన ఒక క్రిస్టియన్ సార్ అని మాకు అప్పుడు జారాకు వస్తున్నాయి. క్రిస్టియన్ వాళ్ళు చాలా వస్తారు మేడం. అక్కడ ఎంతమంది ఉన్నా, జైల్లో ఉన్నా కానీ వచ్చి కలుసుకుంటారు వాళ్ళు. ఎవరేం బాధ ఉన్నా కానీ వాళ్ళు కొద్దిగా జైల్లోకి వచ్చి కొద్దిగా సలహా ఇచ్చి, మన తెలుగు వాళ్ళ సార్ నిజామాబాద్ హింసన్ సార్ అని, ఆ సార్తో మాకు పరిచయం అయింది. ఆ సార్ పరిచయం అయితే ఆ సార్ తోటి మేము చెప్పినాం, సార్ పరిస్థితి ఇది ఇట్లా మరి పాలన తీసుకొస్తే మా కేసు అయిపోతుందంట సార్. ఎట్లా సార్ అంటే, అలా తమ్ముడు ఉన్నాడు సార్ పలానా కంపెనీ అని చెప్పినాం. అక్కడ చెప్పగానే మరి ఆ నంబర్ ఎక్కడ ఉంటుంది, ఆ నంబర్ పట్టుకొని నంబర్ నాకు ఇస్తే నేను కంపెనీకి వెళ్ళి అలా తమ్మితో నేను ఒప్పందం చేసి నేను మాట్లాడతాను, డబ్బుకు ముసుకెళ్ళి లేదు, మేము మా తరఫున మేము సహాయం చేస్తాము అని ఆ సార్ కొంచెం ధైర్యం నాకు ఇచ్చింది. ఆయన తర్వాత ఒక 6 నెలల తర్వాత సారు పోయి మాట్లాడి ఇంకొక అమ్మాయిని తీసుకుపోయి, మన అనురాధ అని, మన ఆంధ్ర అమ్మాయి కానీ హైదరాబాద్లో ఉంటుంది, అక్కడ ఇప్పుడు దుబాయ్లో ఉంటుంది. ఆమె లాయర్, అక్కడ అరబీ లాయర్ కింద అడ్వకేట్ అన్నమాట. అమ్మాయి చేస్తుంది అనురాధ అని. ఇద్దరు పోయి అక్కడ ఒప్పందం చేస్తే, అక్కడ నేపాల్ చనిపోయిన తమ్ముడు 2 లక్షల దరహం అంటే, అప్పుడు ఆ 2 లక్షలు అంటే ఇక్కడ 20 లక్షల చిల్లర అయితే అప్పుడు ఆ దరంలో 2 లక్షలు ఇస్తే నేను పాడాన్ని తీసుకుపోయి నేను తీసుకొచ్చి ఇస్తానంటే, అప్పుడు మన ఇండియా ఎంబేస్కి ఒప్పుకొని ఇండియా ఎంబేస్కి పిలిపించి, అప్పుడు ఆ నేపాల్ అని అనురాధ డాక్యుమెంట్ పేరు మన ఇండియన్ కంపెనీ తరఫున బనాంచి లెటరు, ఈ తరఫున పేపర్లు ఇవన్నీ తీసుకొచ్చి ఇవ్వాలని చెప్పి అనురాధ ఒక పేపర్లో బనాంచి వాళ్ళ తమ్ముడికి వాళ్ళ తమ్ముడు తిరిగి రాలేదు, అటు వెళ్ళిపోయినా. రాలేదు ఇక. అట్లా తర్వాత నాకు బాగా చదువు రాదు. చదువు రాకపోతే జైల్లో నేర్చుకున్నాను మేడం. చదువు నేర్చుకున్నాను 2006లో జైల్లో పడ్డాక. కొంత మన తెలుగు అట్లా అక్కడ టీచర్ ఎవరు లేరు, ఎవరో వచ్చే వాళ్ళతోటి మా తమ్ముడికి కొంత బుక్ మీద రాయించుంది. దాని తర్వాత మేము కొన్ని అక్షరాలు 56 అక్షరాలు చదివినాము. ఎక్కువ అంతా మాకు ఏం రాదు. 56 అక్షరాలు చదివి దానికి గుణితాలు చదివి 1వ తరగతి అనుకోరాదు. 1వ తరగతిలో అప్పుడు కొన్ని బుక్కులు దొరికినాయి, అప్పుడు తెలుగువి, మన పాత పత్రాలు ఇచ్చిపోతే దాంతో ఇట్లా చిన్న గ్లాసు బాటలు అని ఇట్లా అన్నీ 1కి 2 కలిపి 3కి కలిపి దాని మీద మేము కొద్దిగా ఎక్స్పీరియన్స్ చేసుకున్నాం అనమాట. కొద్దిగా వచ్చేసట్లా ఇక అది ఇప్పుడు 2007 నుంచి 2020 వరకు మేము కరీంనగర్ ఈనాడు పేపర్ ఎంచుకున్నాం. అక్కడ 105 ధరంలో అంటే ఇక్కడ 2000 చిల్లర అవుతాయి. అట్లా ఎంచుకొని ఈ మొత్తం పొలిటికల్ గురించి ఎవరు ఏం చేస్తారు, మన ఇండియాలో తెలంగాణలో ఎవరు ఏం జరుగుతుందో అని మొత్తం నాకు న్యూస్ పేపర్ ద్వారా తెలిసింది. నాకు ఎవరికైతే పలానా మెడిసిన్ మనకు ఇట్లా చేస్తున్నారంటే అతని గురించి ఫోన్ చేసి ఇక్కడ నేను ఇక్కడ ఇండియా వాళ్ళ నుంచి నేను టెలిఫోన్ నెంబర్లు పట్టుకొని అలా ఫోన్ చేసుకుంటా. ఒక మనిషి మహబూబ్ నగర్ పి నారాయణ స్వామి అని అతనిది ఒక నంబర్ దొరికింది. బహిరాన్ జైల్లో 26 మందిలో 27 మందికి అయితే 2 చనిపోయారు మేడం. వాళ్ళు 25 మంది జైల్లో ఉన్నారు. వాళ్ళ గురించి నేను ప్రైమ్ మినిస్టర్ కపాసు అక్కడ కానీ ప్రధానమంత్రి దాకా నేను పోతా, వాళ్ళ గురించి నేను పోరాటం చేస్తా, గవర్నమెంట్ పైసలు పెట్టి వాళ్ళు నిపించుకురావాలని చెప్పి
ఆ పి నారాయణస్వామి పిటిషన్ వేసిండు హైకోర్టులో హైదరాబాద్. అది మీరు న్యూస్ పేపర్లో చూసారు? అది మేము న్యూస్ పేపర్లో చూసినాం. అందులో 10 నంబర్లు వేసిండు ఆయన. అప్పుడు నాకు తెలియదు, ఇది ఫోన్ నెంబర్ కావచ్చు అని అనుకున్నాను. అప్పుడు మీకు తెలీదు? అప్పుడు నాకు తెలియదు. అది కేసు నంబర్, 10 నంబర్లు అవి. ఇక్కడ మాది సర్పంచ్ కానీ నేను ఫోన్ చేసిన ఇక్కడికి, సారు నాకు ఈ నంబర్ కావాలంటే, ఈ నంబరు బిడ్డ నా దగ్గర ఉంది కానీ కొద్దిగా టైం పడుతుంది, 4 రోజులు టైం ఇవ్వాలంటే, అప్పుడు ఇంకా నాకు ధైర్యం వచ్చేసింది. తర్వాత దేవుడు నాకు ఇక్కడికే, మా నాన్న మా భార్యలు ఇక్కడికి వచ్చి వాళ్ళు సలహా చేసి, ఇద్దరు భీమారెడ్డి అని నారాయణస్వామి ఇక్కడ ఇంటి మూలకి వచ్చి వాళ్ళు ఇక్కడికి వచ్చి మాట్లాడి, అది మాట్లాడింది నాకు న్యూస్ పేపర్లో. రోజు మన ఇంటికి వచ్చినట్టు న్యూస్ పేపర్ నాకు అక్కడ దొరుకుతుంది, నేను పేపర్లో చూసుకుంటా. ప్రతిరోజు నేను న్యూస్ పేపర్లో చదివి అవన్నీ చూసుకుంటే ఈ నంబరు మల్లేశంకి అని చెప్పిన వాళ్ళు నారాయణస్వామి భీమారెడ్డి సార్ చెప్పంగానే ఈ నంబర్ తీసుకుంటా ఇంకెంత బలం పెరిగిపోయింది బాగా. ఆ సార్లు బాగా మీడియా మీద బాగా అడబడి చేసి బాగా ముందుకు తీసుకొచ్చి మీడియా. అప్పుడు విజయమ్మ ముందుకు వచ్చి ఆమె ఇస్తాను 15 లక్షల రూపాయలు, వాళ్ళు వేసినాక మన తెలంగాణ వాసులు నేను ఇస్తాను మన కేటీఆర్ సార్ ముందుకు వచ్చి, ఇంకా వెంకటరెడ్డి చనిపోయిందని తెలిసిందా కానీ ఇంతవరకు వాళ్ళ ఫ్యామిలీకి నాకు తెలియదు. వీళ్ళు చేసిన సహాయం, కేసీఆర్ సహాయం మనకు చెప్పింది 2013 మే నెల 18వ తారీఖు నాడు. నా కొడుకు ఈరోజు బుధవారం, వచ్చే బుధవారం నేపాల్లో ఉంటాడు అని కేసీఆర్ మాట ఇచ్చింది మొత్తం ఫ్యామిలీకి అందరికి, మా భార్యలకు మా నాన్నకు అందరికీ చెక్కు రాసి ఇచ్చి నీళ్ళ చేతుకు. ఆ చెక్కు మళ్ళీ రిటర్న్ తీసుకొని మన కేటీఆర్ నేపాల్కి వెళ్ళి మన ఇండియన్ ఆఫీసు ఎంబసీలో ఆ నేపాల్ అమ్మని పిలిపించి అక్కడ ఈ చెక్కు అక్కడ ఇవ్వడం జరిగింది. మన కేటీఆర్ అక్కడ చెక్ ఇచ్చినాము. ఆ నేపాల్ అమ్మ నాకు డబ్బు అవసరం, క్యాష్, నేను ఎక్కడికి రమ్మని సంతకం పెడితే నేను అక్కడనే సంతకం పెడతాను ఆ నేపాల్ అమ్మ చెప్పింది అన్నమాట. అనురాధ అక్కడ దుబాయ్ నుంచి నేపాల్ వెళ్ళింది అన్నమాట ఫ్లైట్లో. ఈసారి ఇక్కడికి వెళ్ళిపోయినా అన్నమాట. ఈ పేరు నారాయణస్వామి, భీమారెడ్డి, అనురాధ, ఈ కేటీఆర్ వీళ్ళంతా ఒకసారి కేటీఆర్ తరఫున వాళ్ళు ఒక్కో వెళ్ళిండు. ఈ అనురాధ, భీమారెడ్డి, నారాయణస్వామి వీళ్ళు ఒక్కసారి వెళ్ళారు అన్నమాట. అనురాధ అక్కడ ఉండి 4 రోజులు ఉండి పేపర్లు, డాక్యుమెంట్ పేపరు ఇవన్నీ బనంచుకొని తీసుకొచ్చింది ఆమె. కానీ ఒక్క సైన్ గురించి 18 నెలలు అయిపోయింది అక్కడ. ఆ 18 నెలలకు 2014లో వెళ్ళి మళ్ళీ ఒక 2 రోజులు ఉండి ఒక సైన్ చేయించుకొని తీసుకొచ్చి కేసు ఓపెన్ చేసి నడిపిస్తే వాళ్ళు 2014లో నీ ఫస్ట్ 10 సంవత్సరాలు, నా కోర్టులో 10 సంవత్సరాలు, వేరే కోర్టులో 15 సంవత్సరాలు విడివిడిగా అన్నమాట. కోర్టు నీకు ఉపయోగించింది 10 సంవత్సరాలు, 10 సంవత్సరాల మీద నీకు ఇచ్చిన పాడన్ లెటర్ సేమ్ అయిందని చెప్పి అప్పుడు ఆ కాజీ చెప్పడం జరిగింది అక్కడ. ఇంత డబ్బు పెట్టి ఏం ప్రయోజనం జరిగిపోయింది అని అంటే ఇంకా అది డబ్బు పోయినట్టే. అది 2015లో కూడా మళ్ళీ సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసింది అనురాధ. అప్పుడు చేసినా కానీ వాళ్ళు చేయించలేదు, అదే 10 సంవత్సరాలు చేయించారు. అంటే ఇక మేము అనుకున్నాం అప్పుడు ఇక ఇది జరగని పని. 2015 డిసెంబరు లాస్ట్ మన కేటీఆర్ సార్ దుబాయ్కి వచ్చింది అక్కడికి. అక్కడ దుబాయ్ జైల్లోకి వచ్చి అప్పుడు మా ములకాతులు అందరినీ కలిసి మమ్మల్ని కలిసారు. కలిసి నమస్కారం అంటే మాకు తెలియదు. అక్కడ జువాడి శ్రీనివాసరావు, కేటీఆర్ వీళ్ళందరూ వచ్చి అక్కడ మాకు 1 గంట సేపటి దాకా మాకు మీటింగ్ జరిపి 15 లక్షల రూపాయలు నేను కట్టినా, ఇక్కడ ఇంకొక 1 లక్ష రూపాయలు ఇక్కడ దుబాయ్ ధరం కట్టినా, ఇంకా 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా నేను చేయగలుగుతా. నేను ఎక్కడ మీటింగ్కి వెళ్ళినా కానీ మీ భార్యలు అక్కడికి వచ్చి నన్ను కాళ్ళు చేతులు పట్టుకుని ఉంటున్నారు వాళ్ళు. అలాగే నేను మాట ఇచ్చిన, మీ భర్తలు తీసుకొచ్చే బాధ్యత నాది, మీ చేతిలో పెట్టే బాధ్యత నాది, నేను మాట ఇచ్చాను, ఆ మాట నేను నిలబెట్టుకుంటా అని చెప్పి కేటీఆర్ సార్ అప్పుడు ముందుకు చెప్పింది. అప్పుడు ఇంకా మాకు ధైర్యం అన్నది పెరిగిపోతుంది అన్నమాట, స్ట్రాంగ్గా ఉన్నాం అన్నమాట. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రకం ఇస్తే మనం ఏమైనా చేయగలుగుతామని అనుకున్నాం. మళ్ళీ తర్వాత పి నారాయణస్వామి మహబూబ్ నగర్, ఆ సారు అమెరికా నుంచి ఒకసారి, సౌదీ నుంచి ఒకసారి, ఇండియా నుంచి ఒకసారి మాకు వచ్చి మాకు అక్కడ జైల్లో ములాఖాత్ జరిపింది ఆయన. బాబు ఇప్పుడు కేటీఆర్ సార్ ముందుకు వచ్చింది కదా, మీకు ఏం పర్వాలేదు, సార్ మిమ్మల్ని ఎదిస్తాడు, మా చేసేంత వరకు మేము చేసినాం, ఇప్పుడు సార్ చేతుల నుంచి సార్ చేయగలుగుతాడు అని నారాయణస్వామి చెప్పింది. అప్పటికి మేము కేటీఆర్ తోటే ఫాలో చేసుకుంటా, అదే పెయిన్ లైన్లో మీరు ఒక స్టాండ్ ఉండండి, నేను ఉన్నాను, ఏం పర్వాలేదు, టెన్షన్ ఏం పెట్టుకోకూడదు, ఎంతవరకు నడుస్తుందో నడవని. లాయర్ కూడా డబ్బు నేను అక్కడ 60,000 ధరం అంటే ఇక్కడివి 12 లక్షలు అవుతుంది. ఆ డబ్బు కూడా ఇస్తాను, నేను రెడీ ఉన్నాను, ఇంకెంత డబ్బు పెడతాను రెడీ ఉన్నాను కేటీఆర్ సార్ చెప్పడం జరిగింది. ఆ విధంగా కూడా మళ్ళీ ఆ డబ్బు కట్టలేదు, ఇవ్వలేదు సార్. మీ అన్న సార్ ఇప్పుడు డబ్బులు ఇస్తే కూడా మన కేసు రన్నింగ్ లేదు, 2 సార్లు బంద్ అయిపోయింది, డబ్బులు ఇస్తే కూడా ఏం ప్రయోజనం అంటే మళ్ళీ ఇంకొక వేరే లాయర్ని నేను చూసిన, నేను అక్కడ లోకల్ అరబీ లాయర్కు పవర్ ఉంటుంది అని
ఆ వరబి లాయర్ను చూసి అతని టెలిఫోన్ నంబరు, అతని అడ్రస్, ఆఫీస్ నెంబర్ అని నేను ఈమెయిల్లో పంపించిన ఇక్కడికి. మీరు ఈమెయిల్ చేశారా? మేము ఈమెయిల్ చేసినాం. ఎంబేద్కర్న ఈమెయిల్లో పంపించాం. ఎంబేద్కర్న ఓకే. అప్పుడు మన కేటీఆర్కు సంబంధించిన మనిషి అక్కడ ఉంటాడు దుబాయ్లో. మన జువాడి శ్రీనివాసరావు అని, ఇక్కడ మన ఎల్లరిపేట సత్యం అని అక్కడ ఉంటారు వాళ్ళు, బిజినెస్ మ్యాన్లు. ఆ విధంగా 1,55,000 ధరం మళ్ళీ కొత్త అరబీ లాయర్ కట్టిరు వాళ్ళు. ఆ అరబీ లాయర్కు అక్కడ 55,000 ధరం మన జువాడి శ్రీనివాసరావు, ఎల్లరిపేట సత్యం సారు 2022 ఆగస్టులో వాళ్ళు డబ్బు కట్టింది అక్కడ. అక్కడ లాయర్ ఏమంటా అంటే ఫస్ట్ డబ్బు అవసరం, తర్వాత కేసు. వాళ్ళకి డబ్బు అవసరం, అక్కడ మాట మీద నడవదు, డబ్బు అవసరం. అప్పుడు 100 రోజులల్లో మిమ్మల్ని బయటలో ఉంటారు అని చెప్పి అతను చెప్పిండు. ఆ నంబర్ నాకు ఇస్తే నంబర్ కూడా నేను మాట్లాడినాను. నేను టెన్షన్ పెట్టుకోకు, నేను పవర్ పార్ట్ పేపర్ పంపిస్తాను లోపలికి, దాన్ని సంతకం చేసి నువ్వు పంపిస్తే దాన్ని నీ కేసు నేను ఫాలో చేసి దాన్ని డిఫెన్స్ పేపర్ నేను చేసేస్తా అని అంటే, ఆ కేసు నుంచి 2020 నుంచి 22 నుంచి నేను 2018 నెలలు లారీ మీద ఆశ పెట్టుకొని వెనకకి వెళ్ళిపోయిన కేసు. నేను అప్లికేషన్ పేపర్ పెట్టలేకపోయినాను అక్కడ. నా అప్లికేషన్ పేపర్ రాసుకుంటే నాకు పవర్ ఉంటుంది. ఆ లాయర్ చేసింది కాబట్టి, లాయర్ ఉన్నాడు కదా ఇక్కడ, మాకు ఇక్కడ పవర్ ఉంటుంది, స్ట్రాంగ్ ఉంటుంది మన దుబాయ్ లాయర్ అని చెప్పి ఆ లాయర్ని పెట్టుకుంటే, ఆ లాయర్ పెట్టిన పిటిషన్ కోర్టు కొట్టేసింది. ఎందుకంటే పవర్ మాకు ఉంటుంది కాబట్టి ఆ లాయర్ ఆ డబ్బులు 50,000 ధరం అంటే ఇక్కడ 12 లక్షల చిల్లర అవుతాయి. అది కేటీఆర్ సరే కట్టింది. ఓకే. 15 లక్షలు, 12 లక్షల రూపాయలు కేటీఆర్ సరే కట్టింది. కట్టినాక కూడా ఏం ప్రయోజనం లేదు. తర్వాత 2022లో అక్టోబర్లో మన కేటీఆర్ పిఏ వాళ్ళు సిట్టిబాబు సార్, శ్రీనివాస్ సార్ దుబాయ్కి వచ్చారు. అప్పుడు ఇండియా ఎంబేస్ దారిన ఒక లెటర్ బాణంచి మా కొడుకు ఇక్కడ నుంచి, నేను చెప్పిన ఇక్కడ మన సిరిసిల్ల కోర్టులో బాణంచి పేపరు మా వైపుల ఫోటోలు దాని స్టాంప్ చేసి ఫోటోలు అటాక్ చేసి సంతకం పెట్టి, మా భర్త 2 సంవత్సరాలుగా జైల్లో ఉన్నారు సార్. మన ఇండియన్ ఎంబేసీ సరిగా తీసుకొని మా భర్తల్ని విడిపించాలి. కేటీఆర్ సార్ 15 లక్షలు కట్టిండు సార్, మీరు కూడా హెల్ప్ చేయాలి, మీ గవర్నమెంట్ కదా హెల్ప్ చేయాలి, మీరు దుబాయ్లో ఉంటారు కాబట్టి ఆఫీస్ మీ దారిలో మీకు హెల్ప్ చేయాలంటే, అప్పుడు ఎంబేసీ పట్టించుకోపోతే ఈ సిట్టిబాబు సార్, శ్రీనివాస్ సార్, కేటీఆర్ సార్ పంపిండి అక్కడికి. పంపించి వీళ్ళ డాక్టర్ పేపరు మీరు పోయి అక్కడ దుబాయ్ కోర్టులో పర్మిషన్ తీసుకుంటే వీళ్ళ భార్యల్ని నేను తీసుకొని అక్కడికి వస్తాను, వాళ్ళకు పాస్పోర్ట్ కూడా తీపించింది కూడా కేటీఆర్ సారే. నా వైపులో పాస్పోర్ట్ కాపీ చూపించాను, తీసుకుపోతాను. అక్కడ గవర్నమెంట్ మాకు పర్మిషన్ ఇవ్వండి, ఒక 5 నిమిషాలు సార్, ఇండియా నుంచి వస్తారు, ఒక 5 నిమిషాలు పర్మిషన్ ఇస్తే మేము కనీసం వాళ్ళ ముఖం అన్నా చూసుకుని దాకా ఇవ్వాలి సార్. చూడని వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు మేడం. కావాలంటే మేము స్కైప్ ఇస్తాం, మీరు స్కైప్లో స్కైప్లో అంటే మేము మాట్లాడుతున్నాం సార్, నెలకోసారి మాట్లాడుతాం మా భార్యతోటి. మీరు స్కైప్లో మా గింత దూరం వచ్చినాక స్కైప్లో మాట్లాడితే ఏం ప్రయోజనం ఉంటుంది సార్ అంటే, లేదని చెప్పి 0 పర్మిషన్ లేదు. చాలా సార్ ఆ సార్లు వచ్చి ఆపోజిట్ వచ్చేసారు వాళ్ళు. వచ్చినాక 2023లో సెప్టెంబర్ 4వ తారీఖు నాడు కేటీఆర్ సార్ దుబాయ్కి వచ్చింది. నా కొడుకు ఆగస్టులో వచ్చింది అక్కడికి. నా కొడుకు ఫ్రెండ్ ఉంటాడు దుబాయ్లో. ఫస్ట్ 2019లో ఒకసారి సాయం చేసిండు. 2020 నా కొడుకు కనీసం నా కొడుకు చేత నన్ను దుబాయ్కి వస్తే అతని చేతిలో కూడా నాకు కొద్దిగా ఉంటుంది కదా, ఎవరో చేతి మీద ఎవరేమి రాసి ఉంటుందో అని నాకు కొద్దిగా ధైర్యం. కనీసం నా కొడుకు చేసే ప్రయత్నంలో నా కొడుకు చేత అన్న బయట ఉంటా కావచ్చు అని అప్పుడు దేవుడికి నేను ప్రార్థన చేసుకుని ప్రే చేసుకుని అప్పుడు అదే నాకు నిజమైపోయింది. కేటీఆర్ సార్ రావడం అక్కడికి దుబాయ్, అది తెలవకుండా సార్ వచ్చింది మాకు ఇంకా సంతోషం. అక్కడికి దుబాయ్ నా కొడుకుని పిలిపించి జువాడి శ్రీనివాసరావు, ఎల్లరిపల్లి సత్యం వీళ్ళంతా ఒక హోటల్లో కలిసి మీటింగ్ కలిసి నా కొడుకుని పిలిపించి అక్కడికి, నాన్న బాపు మీ నాన్న ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నాడు సార్? మా నాన్న 18 సంవత్సరాలు అయిపోయింది జైల్లో ఉన్నారు. 18 సంవత్సరాలు అయినారు. అక్కడ మన ఎంబేసిడర్ అని మన సెంట్రల్ గవర్నమెంట్ మనిషి ఉంటాడు, చాలా పవర్ ఉంటుంది అని, కానీ ఏమైనా చేసినా కానీ విడుదల అవుతాం మనం, కానీ పట్టించుకోరు ఎక్కువ. అది 15 సంవత్సరాలు చెప్పలేరు కదా. అక్కడ నేను నా పాడలేటం సార్ ఒక అప్లికేషన్ రాసి వీళ్ళు 5గురికి అప్లికేషన్ ఉంది, సంతకం పెట్టి నీ కోర్టులో పంపిస్తే సార్ నేను పిటిషన్ పెట్టుకుంటే విడుదల అయితే సార్ అంటే వాళ్ళు పెట్టలో పట్టించుకున్నారు. కేటీఆర్ సార్ వచ్చిన రోజే తెల్లారి అతను ఎంబేసిడర్ని పిలిపించి హోటల్లో ఫస్ట్ పాడల్ లెటర్ సార్కి ఇచ్చి, వీళ్ళు నా మనుషులు, వీళ్ళు 5గురు, ఈ 5గురు మనుషులన్నీ నా తెలంగాణ వాసులు. వీళ్ళు 2 సంవత్సరాలు అయింది. 15 లక్షల రూపాయల నష్టపరిహారం నేను నేపాలమ్మ కట్టిన, నేను వకీల్కి 55,000 ధరం కట్టిన, నేను ఇండియా 12 లక్షల చిల్లర కట్టిన. నేను
వాళ్ళు తీయాల బయట కానీ ఇస్తే అప్పుడు అంబాసిడర్లు లెటర్ తీసుకున్నది. తర్వాత దుబాయ్లో మన కేరళ యూసుఫ్ అని చాలా పేరు గల మనిషి, ఆయన బాగా ఫుల్ పవర్ మనిషి అక్కడ. అతను కూడా పిలిపించి అతను సపరేట్గా మీటింగ్ చేసి అతనికి ఒక పేపర్ అందించి ఆయన ఏమన్నా కానీ ఒక క్షణంలో షేక్ చెప్తే షేక్ అప్పుడే మనకు విడుదల అవుతుంది, అంత పవర్ అయినది. యూసుఫ్ అని లులు సెంటర్ ఓనర్ అన్నమాట, హైదరాబాద్లో ఉంది మేడం. దాని ఓనర్ మొన్న కొత్త ఓపెనింగ్ చేసి దానికి చూసాను, ఇంగ్లీష్ పేపర్లో చూసిన మేము లులు మార్కెట్ చూసిన, చాలా పెద్ద కట్టింది. చూసి చదివినాక అప్పటికి నా కొడుకు మరి మీ నాన్నకి ఏం టెన్షన్ లేదు, ఎంత డబ్బు కానీ నేను కట్టుకుంటాను నేను, వాళ్ళు కాకపోతే ఈ సంవత్సరం లాస్ట్ లేకపోతే వచ్చే నెల 2024లో ఏమన్నా అంటే కొన్ని లోకల్ చెప్పరు కదా మేడం, బయట చెప్పరు కదా అని. ఇంకా మాకు లోపడే విషయం తెలియదు అంటే ఇదో పని ఉంది లోపల అని మాకు నమ్మకం జరిగిపోయింది. అట్లా మాకు 2023 నుంచి ఇక మీ ఎట్లానే వీడికి మాకు అయిపోయింది, 18 అయిపోయి 19 సంవత్సరాలు సురువు అవుతుంది, ఇక్కడ నుంచి మనం ఇష్టపడి బాగా కష్టమని అట్లా మా మనసులో తట్టిపోయింది అన్నమాట. ఈ 2023లో నేను జూన్ 20 తారీఖు నాడు అప్లికేషన్ పేపర్ పెట్టాను. నేను 2023 ఆగస్టు 7 తారీఖు నాడు అక్కడ కొట్టేసిన కేసు, నాది పర్మిషన్ లేదు, మళ్ళా సంవత్సరం అప్లికేషన్ పెట్టమని దాన్ని కొట్టేసింది అనమాట. అంటే ఇంకా ప్రతి సంవత్సరం చేసుకుంటా పోతే మీది వారంలోకి ఒకసారి డేట్ వస్తూనే ఉంటుంది పోతూనే ఉంటుంది, దీనికి ఇవి హిసాబులు రావన్నమాట. ఇంకెన్ని సంవత్సరం మేము ఉండడం ఇక్కడ, మా జీవితాలు ఖరాబ్ అయిపోతున్నాయి ఇక్కడ అని మేము అట్లా ఎదురుగా నరపం అనుభవిస్తున్నాం మేడం. జిల్లా కనీసం మా భార్య బిడ్డలు కూడా మేము చూసుకుంటా ఫోన్లో కూడా వీళ్ళ ముఖాలు, మా కోడలు, మా మనవరాలు కూడా, నా పిల్లలు చిన్నోళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయిన వాళ్ళకు, పిల్లలు అయిన వాళ్ళకు, ఇప్పుడు నా వయసు అంతా అయిపోయినాక నేను చేసేదే ఉంది ఇంటికాడ, వాళ్ళు నన్ను గుర్తించుకోరు కదా. అట్లా అని మనసులో మేము కుమిలిపోతాం జిల్లా. అంటే కేటీఆర్ సారు ఈ మాట మీదకి వెళ్ళి వచ్చి చెప్పిందంటే, నా కొడుకు చెప్పిందంటే సీను అంటే కొంచెం మా కొడుకుతో తెలివి కాలం కూడా అరబ్ కంట్రీలో ఇడికి 2-3 సార్లు తిరిగిండు. కొద్దిగా నేను ఒక్కడు చెప్పినా అతనికి 10 అర్థం చేసుకుంటాడు. కొడుకు అక్కడ ఎంబీఎస్ కాడికి మెసేజ్ పెట్టుడు, ఫోన్లు చేసుడు, సార్ వచ్చిండు సార్, కేటీఆర్ సార్ వచ్చి లెటర్ ఇచ్చిండు, వకీల్ చెమ్మాటం సార్ మీరు కూడా కొంచెం హెల్ప్ చేయాలి సార్ అంటే, కేటీఆర్ వచ్చిన దానికి అబుదాబి నుంచి మన అంబాసిడరు ఆయన అప్లికేషన్ పేపర్ సీని ఫోన్లోకి వెళ్ళి అది అప్పుడు ఆ లెటర్ రాసి కోర్టులో పంపింది సార్ అబుదాబి నుంచి. మళ్ళీ దుబాయ్ కన్సులేట్ ఆఫీస్ నుండి జనరల్ కన్సులేట్ కూడా అప్లికేషన్ పేపర్ రాసి 5గురికి అలా క్షమాపణ మెసేజ్ పెట్టు 2022లో డిసెంబర్లో అక్కడ అప్పిస్తారనమాట. డిసెంబర్ 2కు ఈ అప్పుల వాళ్ళని వదిలిపెట్టమని పేరుల మీద గాంధీ జయంతి మనకు వస్తుంది మేడం, ఆ విధంగా నేను వదిలిపెట్టు, అక్కడ రాజు తరపున చచ్చిపోయిన తరపున నేషనల్ తరపున పెట్టమని అప్పుడు మన ఎంబీఎస్ మనకు కృషి చేసింది అనమాట. అన్నీ అందులో పేరునాళ్ళు మాకు రాలే, ఇంకా రాలేదు అని చెప్పి అప్పుడు మాకు కొద్దిగా నమ్మకం ఉండే, కానీ అందులో మాకు రాలేదంట, పేరు రాలేదు. మరి ఇంకొక సంవత్సరం వేటాను చూద్దాం మరి దీని తర్వాత అనుకొని అట్లా ఇంకొక సంవత్సరం వేడి చేసి అట్లా మేము అనుకున్నాం అన్నట్ట, మాకు తెలియదు. ఇక 2024 మన జనవరి 15వ తారీఖు నాడు నేను పనికోతా అని మేడం టెలిఫోన్ చేస్తానికి వచ్చినా, నేను ఇంటికి పోయిన రూమ్లోకి పోయి తోల తెచ్చుకోవడానికి పోయినా అప్పుడు నా పేరు పిలిచారు వాళ్ళు, శివరాత్రి మల్లేశం నీకు కోట అనిపించి అందరి 4 పేర్లు వచ్చినాయి అలా. అప్పుడు మేము మాకు ఇక చేతులన్నీ అనుకుతున్నాయి అన్నమాట, మాకు ఏం మాట్లాడడం మాకు అర్థమైతే లేదు. ఈ కేసు అయిపోయిన కేసు మళ్ళీ దీన్ని మింది తీసుకొచ్చారంటే ఏదో ఉంది కారణం, కానీ మేము కాజిపోయి మేము అడిగినాం. వాళ్ళు అడుగుతారు, అడిగిన దానికి మనం జవాబు చెప్పాలి. నేను పెట్టలేను మేడం, నువ్వు అప్లికేషన్ పేపర్ పెట్టినామని అడిగినాను. నేను పెట్టింది ఒక టైము, అడిగింది ఒక టైం. నేను పెట్టిన ఆగస్టులో పెట్టినా అని చెప్పి పెట్టింది నేను జూలైలో మన జూన్ 20 తారీఖు పెట్టుకున్నాను మేడం. ఎప్పుడు పెట్టినా అంటే నేను ఆగస్టులో 7వ తారీఖు పెట్టినా అని చెప్పిన. 7వ తారీఖు కేసు కొట్టేసారు నాది వాళ్ళు. అంటే 7వ తారీఖు పెట్టినా అంటే బాబు నువ్వు పెట్టిన దాని మీదనే నీకు ఫైనల్ కోట అవుతుంది అంటే అప్పుడు ఇంకా నాకు పవర్ అనేది పెరిగిపోయింది అన్నమాట. ఫైనల్ అయితే అన్నమాట అంటే కేసు అయిపోతుంది అన్నమాట. అప్పటికి నీకు 22వ తారీఖు నాడు నీకు ఫైనల్ జడ్జిమెంట్ అని చెప్పి. ఫైనల్ జడ్జిమెంట్ అంటే ఆ జడ్జిమెంట్ రోజు నన్ను విలువలేదు అక్కడికి, ఎవరు విలువలేదు. అది మన కంప్యూటర్ చెక్ చేసుకోవాలి. కంప్యూటర్ చెక్ చేసుకుంటే అప్పుడు నేను ఎందుకంటే మేము ఇద్దరం పని చేస్తాం కాబట్టి గ్రీన్ హౌస్లో ఒకళ్ళు ఉండాలి, ఒకళ్ళు బయటకు వెళ్ళిపోవాలి. మా తమ్ముడు నువ్వు చెక్ చేసుకురా, నేను వెళ్ళిపోతాను, నేను బయటకు పనికి పోయినా మా తమ్ముడు చెక్ చేసుకు అతను కోర్టుకును మన జైలుకు కనెక్షన్ ఉంటుంది అన్నమాట. అక్కడ కంప్యూటర్లో కలాస్ నలుగురిలో ఒక 3 మీరు అపరాధం అయిపోయిండు, విడుదల అవుతుండు, ఇంకొక మనిషి అయిపోయాడు. అతని అప్లికేషన్ పేపర్ ఇక్కడ నుంచి దుబాయ్ కోర్టుకు వెళ్ళాలని చెప్పి అనిపోయింది. అరే ఎట్లా అంటే వాళ్ళని నాంపల్లి వెంకటి
చందుర్తి అని చెప్పిన అన్నట్టు. ఆ పేపర్ పట్టుకొని పోయి నేను అక్కడ ఆఫీసులకు అడిగితే సారు మేము పెట్టింది అప్లికేషన్ పేపర్ నలుగురం, ఈ 3 పేపర్ల మీద ఎట్లా విడుదల అని ఇంకొక మనిషి ఎందుకు విడుదల కాలేదు, అతని పేపర్ లేదంటాడు. ఎందుకు లేదు సార్, మీరు కంప్యూటర్ చెక్ చేయండి, నేను ఇచ్చిన నా చేతితో నీకు ఇచ్చిన సార్ అని చెప్పింది. లేదంటాడు. నేను నంబర్ చెప్పమంటాడు. నంబర్ చెప్పిన అప్పుడు టక్ ఓపెన్ చేస్తే అది ఎందుకంటే అబద్ధం, ఇతను విడుదల అయితే లేడు, ఎందుకు అబద్ధం చెప్తున్నానని చెప్పి ఆ పోలీస్ అనుకుంటాను అనమాట. అక్కడ నా విడుదల పేపర్ ఉందో అక్కడ పేపర్ కంప్యూటర్లో. అప్పుడు చెక్ అయ్యి నేను పై ఆఫీసర్కి నేను కంప్లైంట్ చేసుకుంటాను, జల్దీ నంబర్ చెప్పమని ఆ మనిషి నాంపల్లి వెంకట తీసుకుపోయి అక్కడనే పేపర్ కంప్యూటర్ కలిసి దించి అదే పేపర్ మళ్ళీ బయటలో ఆ జనవరి 29వ తారీఖు నాడు మళ్ళీ కోర్టు పంపించినాయి. అదే ఈ నెల లాస్ట్ కాకుండా కానీ వచ్చే నెల లాస్ట్ వరకు అతనికి కోర్టు వస్తే అతను కూడా విడుదల చేస్తాం. కానీ చేసిన సహాయం అంతా మేడం చెప్పుకోవాలంటే ఇప్పుడు మా భార్యలు మా బిడ్డలు చదువులు అంటే నేను చెప్పిన కదా నా 2 పిల్లలకు 3 పిల్లలకు మంచిగా చదివించుకోవాలని ఈ మూట కట్ట మేము ఎన్ని రోజులు చేయగలుగుతాం. ఒక గరీబైనా చదివి అనే కానీ ఒక పిల్లలు మంచిగా చదివించుకోవాలి, ఒక ప్రయోజనం చేయాలని ఎవరన్నా అనుకుంటారు మేడం. మేము కష్టపడి పైకి వచ్చినాం, మా పిల్లలు కూడా మాలాగా కష్టపడద్దు అని ఆ ఉద్దేశంతో మేము ఇట్లా వేయడం. కానీ ఒక తప్పు కేసులో మేము ఇరుకుతాం, మేము తప్పు చేస్తామని మా జీవితంలో లేదు మేడం. మాకు అసలు ఉద్దేశాలు మాకు లేవు మేడం. చేసేది మాది చిన్నదైన పని అనే కానీ మేము తప్పులు పొద్దంతా కష్టం చేస్తాం మేడం, రాత్రి భార్య పిల్లలతోటి హ్యాపీ ఉంటాం అసలు వాళ్ళం మేము. కానీ ఇదొకటి మేడం, ఇంకా ఆడ సంబంధించిన మనుషులు ఇంకా ఉన్నారు మేడం తెలుగు వాళ్ళు. నిజామాబాద్ జిల్లా బీంగల్ వాళ్ళు 2 అన్నదమ్ములు, వాళ్ళు కూడా ఇట్లా ఇరుకపోయినారు. వాళ్ళు చేసిరో తెలియదు మనకు తెలియదు, కానీ ఆ మనుషులు అక్కడ వాళ్ళు ఏదో డిన్నర్ చేసుకొని ఏదో ఒక చిన్న గొడవ పెట్టుకొని ఆ గొడవలో మనిషి చనిపోయిందని. చనిపోయినప్పుడు వాళ్ళు పోలీసు చెప్పినా బాగుంది, చెప్పినా ప్రాబ్లమే, చెప్పకపోయినా ప్రాబ్లమే. ఆ తాగిన మైకంలో వాళ్ళు వెళ్ళిపోయింది, వాళ్ళు మనిషి అక్కడ శవం దొరికిపోయింది. పోలీసు అరెస్ట్ చేసి వాళ్ళకు కూడా ఫస్ట్ కోటే 20 సంవత్సరాలు జైలు శిక్ష పడ్డది. అలాది 2007 కేసు. ఇప్పటికి వాళ్ళు 2 సార్లు పిటిషన్ పెట్టిన కానీ కొట్టివేసారు వాళ్ళకి. ఇక వచ్చేటప్పుడు కూడా నేను చాలా ఏడ్చిన వాళ్ళు, అన్నా నువ్వు పోతున్నావు కేటీఆర్ సార్తో ఇంత సహాయం చేసినా కనీసం మాకన్నా నువ్వు కొద్దిగా మాట్లాడి నెక్స్ట్ అప్లికేషన్ కన్నా మాకు సహాయం చెప్పి మన ఇండియన్ ఎంబసీ దారినన్నా అక్కడ దుబాయ్ గవర్నమెంట్ దారినన్నా ఏదన్నా ప్రయత్నం చేసి మాకు కొద్దిగా ధైర్యం ఇప్పించాను అని వాళ్ళు చెప్పడం జరిగింది మేడం. మీరు ఫిబ్రవరి 21 వచ్చారు కదా, మీరు అక్కడ ఎప్పుడు బయటకు వచ్చారు జైలు నుంచి? నేను జైలు నుంచి నేను ఈ నెలండి మేడం. అది ఏ రోజు? 20 మంగళవారం రోజు, ఫిబ్రవరి మంగళవారం రోజు 2:30కు అక్కడ మా పేర్లు వచ్చిన శివరాత్రి మల్లేశం, శివరాత్రి రవి రెడీ మీరు బయటకి విడుదల అయిపోతారని చెప్పి పైకిలో వేస్తే అప్పుడు మేము అంతా మా చేతుల మీద ఏం పానం లేదన్నమాట. మాట్లాడదామంటే మాకు ఏం లేదు. ఇక బాగా ఫ్రెండ్స్ వచ్చేటప్పుడు పోతున్నావా అంటే వాళ్ళకు పక్క పంట వాళ్ళు కూడా నమ్ముతలేరు అనమాట మేము విడుదల అవుతున్నాం అంటే. అందరికీ కలిసి అంటే మా కాళ్ళు రేఖలన్నీ అనుకుతున్నాయి. నా కొడుకు ఒకడే ట్రావెల్స్లో టికెట్ నా కొడుకు బుక్ చేసినది. ఆ టికెట్లకు పైసలు ఇచ్చింది కూడా కేటీఆర్ సహాయంతో. నేను ఎంబసీ తోటి నేను సహాయం ఎంబసీ ఇస్తుంది మనకు టికెట్లు, కానీ ఎందుకు సార్ ఫస్ట్ చెప్పిండు మీ టికెట్లకు ఏం టెన్షన్ లేదు, ఆ డబ్బు నేను చూసుకుంటాను. మన బాల్ దారిన ఇప్పుడు ఇంతకుముందు వచ్చింది కదా బాలు, ఆ బాలు దారిన మనకు అక్కడ టికెట్లకు డబ్బు అరేంజ్మెంట్ చేసి ఆ కొడుకు కూడా నాతోటే ముగ్గురం ఒకటే ఫ్లైట్లో ఒకటే సీరియల్ నెంబర్లో మేడం వచ్చేసింది. వచ్చి మాదినాక ఎయిర్పోర్ట్లో అక్కడ మీడియాలో వచ్చిన మేడం, అక్కడ కూడా కొంత మన హైదరాబాద్ ఇక్కడ అక్కడ చెప్పిన వాళ్ళకు కూడా, ఎందుకంటే దూరం మేడం ఇన్ని సంవత్సరాలు అనుభవిస్తున్నానంటే ఏదో కృషి గురించి వాళ్ళ అనుభవ కష్టం సుఖం తెలుసుకోవాలంటే మీరు వస్తారు. వచ్చిందని కూడా మీకు కూడా గుర్తుండాలి మేడం అని అందరికీ ఎవరికి వచ్చినా కానీ అందరికీ జరిగిన చెప్పినా నేను అవధమే చెప్తలే మేడం. ఇక్కడ జరిగిన అనుభవంతో ఈ 18 సంవత్సరాల జైలు శిక్షతో అనుభవించిన కాబట్టి నేను చెప్తున్నాను మేడం. ఎలా ఉండే అసలు మీరు జైల్లో ఉన్నప్పుడు? మీరు ఫస్ట్ అరెస్ట్ అయినాక మీ ఫ్యామిలీకి తెలుసా? ఫస్ట్ అరెస్ట్ అయినా నేను ఫస్ట్ జైలు పడ్డాక మేడం ఒక 3 నెలల దాకా పోలీసు ₹1 లేదు మేడం, ₹1 లేదు. ఫోన్ చేద్దామని కానీ ఒక్క పైసా లేదు. ఏదో 150 పోలీస్ స్టేషన్ సపోర్ట్ అయిటు అన్నీ అక్కడనే అయిపోయినాయి. 3 నెలల దాకా ఒక మనిషి మన బొంబాయి అయినా ఒక హెల్ప్ చేసిన, ఒక ఫోన్ కాల్ కల్పిస్తే అప్పుడు ఆ ఏ స్టార్కి చూస్తానికే ఇలా సరిపోయింది. ఇలా తెలుసు కానీ ఫోన్ కాల్ ఎందుకు చేస్తలేరు వీళ్ళు అని. అప్పుడు 2006లో అసలు ఫోన్స్ లేవు కదా, ఇట్లా ల్యాండ్ లైన్స్లో చేశారా? అంటే ఇక్కడ మన మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు ఉంటారు కదా మేడం, ఇప్పుడు మన పెద్దూరు అక్కడ టేజు, మన ఇల్లు ఇక్కడ. నేను ఫోన్ చేస్తే ఒక తాడి చెట్టు మీద ఉంటాడు, నేను స్టేజ్ కానీ ఉన్నా అంటాడు, నేను రస్తా ముందని అంటాడు, 10 నిమిషాలు చేయమంటాడు. అట్లా చేసి నేను మా అమ్మ నాన్నతోటి భార్య పిల్లలతోటి మా చెల్లెళ్ళతోటి ఇట్లా మాట్లాడాను. ఆ ఏష్టానికి ఆ ₹25 అక్కడి ధరం
5 నిమిషాలు వస్తాయి, 9 నిమిషాలు వస్తాయి. 20 రూపాయల కాడేస్తే డైరెక్ట్ క్లోజ్ చేస్తే 9 నిమిషాలు వస్తాయి. అట్లా ఏడ్చుడు చూస్తానికే అట్లా అవి అయిపోయినాయి అప్పటికి. ఇక కొంచెం 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 ఇప్పుడు చేసేదేమీ లేదు. కనీసం మనం స్ట్రాంగ్గా ఉండి కనీసం మన చచ్చంత వరకు అయినా కానీ మన భార్య బిడ్డలు చూసుకోవాలనే ధైర్యంతో మేము ఇన్ని సంవత్సరాలు అక్కడ జైలు అనుభవించినాం మేడం. మేము బాగా కష్టం. అక్కడ చట్టం గురించి తెలుసుకోవాలంటే 3 సంవత్సరాలు మాకు పట్టింది అక్కడ. అక్కడ అన్నీ తెలుసుకొని మనం ఏ రూట్లో పోతే ఏ లైన్లో పోతే మనం బయటకు వెళ్ళగలుగుతామని ఇదంతా చేసి పెట్టిందన్న సహాయం మన న్యూస్ పేపర్ మేడం. ఈనాడు న్యూస్ పేపర్ సహాయం చేసి పెట్టింది. మేము చదువుకోకపోతే మేడం ఈ న్యూస్ పేపర్ అక్కడ రాకపోయింటే మా జీవితాల్లో ఖరాబ్ అయ్యేది. అంతా చేసిందంతా కేటీఆర్ సహాయంతో. ఇప్పుడు చాలామంది ఏజెంట్లతో ఇప్పుడు కూడా మోసపోయేది మా తెలంగాణలో చాలామంది ఉన్నారు మేడం. కానీ తెలుసుకొని ఒక స్టేట్ మీద కానీ, ఒక డ్రైవర్ మీద కానీ, ఒక ఇంజనీర్ మీద కానీ, ఒక పని మీద మనకు పొలంబర్ కానీ, ఒక మేసన్ మీద హెల్పర్గా పోడు అక్కడ కష్టం బాగా మేడం. హెల్పర్గా అంటే లేబర్ పని మీద పోడు కష్టం. ఈ స్టేట్ మీద పోతే ఎందుకంటే జీతాలు పెద్దగా ఉంటాయి, మన ఫ్యామిలీ బతికించుకోవచ్చు. ఇప్పుడు 20,000 రూపాయల మీద మేడం 20,000 కాదు 30,000 ఇక్కడ సంపాదిస్తాను నెలకు. అక్కడ వచ్చాడు 20,000 నువ్వు 10,000 తిన్నా 10,000 రూపాయలు నువ్వు ఫ్యామిలీ వెళ్ళదీయలేదు మేడం ఈ రోజులలో. అందరు కానీ ఇప్పుడు కూడా ఏజెంట్ ద్వారా మోసపోవద్దని అక్కడ 2,000 రూపాయలు అంటే ఇక్కడ 45,000 రూపాయలు అవుతాయి. నేను దుబాయ్ పోయినా పర్వాలేదు, 45,000 రూపాయలు నాకు వస్తున్నాయి కదా, ఇక్కడ ఉండి నేను ఏం సంపాదించగలుగుతాను అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మేడం. కానీ తెలుసుకోలేదు. ఎందుకంటే నేను అందరికీ చెప్తాను, అన్నలైనాక తమ్ములైనాక నేను మీలాగానే నేను కూడా వెళ్ళిన అక్కడికి విజయలో. కానీ చాలా ఘోరాలు ఉంటాయి మేడం. ఆ కష్టం ఇక్కడ చేసుకొని బతికి మన ఇండియాలో ఉంటే అందరు భార్య బిడ్డతోటి మన ఫ్యామిలీతోటి మంచిగా బతకచ్చని నా మనసుపూర్తిగా అందరికీ నేను చెప్తున్నాను. నా అనుభవంతో నేను చెప్తున్నాను. నేను ఇప్పుడు కూడా ఏజెంట్ మోసాలకు ఏజెంటునే మాట్లాడుతున్నా అని వాళ్ళు కూడా తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఒక ఫ్యామిలీని ఖరాబ్ చేయొద్దు. అందరు మంచిగా ఉండాలని చెప్తున్నాను. తెలుసుకొని ఒక డ్రైనింగ్లో పోతే అరబీ దేశాల్లో పర్లేదు, ఒక 60,000-70,000 రూపాయలు సంపాదించగలుగుతాం ఒక నెలకు. జీతాలు బాగుంటాయి. ఒక ఇంజనీర్ అయినా, ఒక ఫోర్మెన్ అయినా, ఏ పని మీద పోయినా కానీ మంచిగా కానీ పని చేసుకోవాలి. లేబర్ పని మీద పోతుంది మేడం, పోతే బాగా కష్టాలు. ఎలా ఉండిందండి అసలు మీరు జైల్లో? మామూలుగా ఇక్కడ మాకు తెలిసిన ప్రకారము ఏదైనా పని చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది, దానికి డబ్బులు ఇస్తారు అని చెప్తారు. మీకు అలా ఉండేనా అక్కడ? మాకు అది లేదు మేడం. మేము అక్కడ లేదు. కానీ అది సీరియల్ బట్టి ఉంటుంది. అక్కడ వాళ్ళు రాసుకుంటారు, పనికి పోతారు, నెలకు 250 ధరం ఉంటుంది అక్కడ. కానీ వాళ్ళు పెద్ద పెద్ద సెంటెన్స్ వాళ్ళు ఫస్ట్ బుకింగ్ ఉంటుంది. బయటకు వెళ్ళిపోయే వాళ్ళకి సీరియల్ లైన్ ఉంటుంది వాళ్ళకి. ఇక మాకు ఆ సీరియల్ రాలేదు, అంతవరకు మేము ఆలోచించలేదు. మాకు అది దొరుకుతుందని కూడా మేము లేదు. కానీ మా తరపున మేము కష్టపడి ఏదో విధంగా చికెన్ అమ్ముకొనుడు, అరటి పండ్లు అమ్ముకొనుడు, ఆ విధంగా చేసిన స్టార్టింగ్లో. ఫోన్లకు పైసలు లేక ఇంటికాడ ఖర్చులు ఎవరు కొంటారు మీవి? అక్కడ ఎవరైతే పైసలు ఉంటే వాళ్ళు కొంటారు. నేను మేడం 15 సంవత్సరాలు నేను కిచెన్లో పనిచేసిన. ఫస్ట్ మా తమ్ముడు 3 సంవత్సరాలు, నేను 2 సంవత్సరాలు. కిచెన్ అంటే ఖైదీలకు అన్నం సప్లై లైన్లో వస్తే మేము వాళ్ళకు పిల్లలు తీసుకుంటా సప్లై ఇవ్వాలన్నమాట. అన్నం పెట్టాలి. కంపెనీ బయటది. ఎందుకంటే మన బారాకులో ఎంతమంది ఖైదీలు ఉంటారని అది మాకు తెలుసు. ఒక 60 మంది ఉంటారు అనుకో, 60 మంది ప్లేట్లు తీసి మేము ఇస్తాం వాళ్ళకు. అప్పుడు వాళ్ళ టేబుల్ సాఫ్ సఫాయి క్లీనింగ్ పని మాది ఉంటుంది అక్కడ. మా తమ్ముడు డి సైడ్లో, వేరే సైడ్లో కిచెన్ నడుము ఉంటుంది. అతడు ఆ సైడ్, ఇతడు నీ సైడ్లో. అట్లా చేసి వచ్చిన నేను అన్నం చేసి మాకు మిల్లినాక కొద్దిగా ఎక్స్ట్రా అన్నం వెళ్తే ఇంకొక మనిషికి అమ్ముతాం అన్నట్టు. అమ్మి 100 రూపాయలు 150 రూపాయలు ఇట్లా ఇస్తే ఒక నెలకు 200 రూపాయలు జమ చేసి అట్లా మా పిల్లలకు చిన్నప్పటి నుంచి పెద్ద చదువు అయితే బంద్ అయిపోయింది మేడం. ఆ చిన్న అమ్మాయిని 10వ తరగతి దాకా చదివించిన మేడం. ఇక నా కొడుకు చదువు మధ్యన అయిపోయింది, ఇంకో అమ్మాయి నడిపే అమ్మాయి మధ్యన అయిపోయింది. అట్లా చేసి డబ్బు చేసి మా పిల్లల్ని ఇంత పెద్ద చేసుకున్న. కొడుకు కొంచెం పెద్ద పెరిగి వేరే కంట్రీ పోయి కొద్దిగా డబ్బు చేసుకున్నా. కొడుకు పెళ్లి చేసుకుండు అతని డబ్బుతోటి. 2 పెళ్ళిళ్ళు చేసేసిన కొడుకే. నా భార్య వాళ్ళంతా కష్టపడి వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. కానీ చిన్నప్పటి నుంచి అలా చేసి ఇంతవరకు కొద్దిగా తీసుకొచ్చింది నేను. నా తరపున వాళ్ళు డెవలప్మెంట్ చేసుకున్నారు వాళ్ళు. అని అట్లా చేసి మేము కొద్దిగా కష్టాలతోటి చాలా అనుభవించినాం మేడం అక్కడ. అని అన్నిటికీ సాయం చేసింది మొత్తం ఈ సారే మనకు జైలర్ అక్కడిది. ఈ జైలర్ చాలా మంచి మనిషి. ఈ సార్ తోడు కూడా మాకు చాలా హెల్ప్ చేసింది అక్కడ. అంటే మీరు పని చేసుకోవడానికి మేము పని చేస్తాను. కానీ అన్నిటికీ మాకు ఈ గ్రీన్ హౌస్లో పని నేర్చుకుని అన్న మన సబ్జీ మేడం, కూరగాయలు అన్ని పంటలు. అక్కడ అరబీ కంట్రీలో అంతా ఉసుక తెప్పలే ఉంటుంది తప్ప అక్కడ మట్టి ఉండదు మేడం. ఆ విధానంలో ఫస్ట్ ఫోర్మెన్ ఇతనే మా తమ్ముడు. అతడు మేడం నేను అక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో టమాటాలు చెట్లు, మన ముల్లి తెల్లయి ఎర్రయి
జర్జీర్ అంటే అది బాగా వాళ్ళకు అరబీ వాళ్ళకి బాగా ఇష్టం. అది ఆకులు ఖాళీ సలాడ్లో కట్ చేసి మేము తర్వాత పెడతాం. మేము ఒక 6 నెలల తర్వాత జూన్ జూలైలో పెట్టి అప్పుడన్నా మీడియా ఉంటే అప్పుడు మీడియాలో పంపిస్తాం. అవి అక్కడ కొన్ని ఇక్కడ దొరకాయి. ఆ విధంగా నేను బాగా పని చేసుకున్నా అక్కడ. అప్పుడు అక్కడ నేను చేసి అప్పుడు మా అన్నది సంవత్సరం 2 సంవత్సరాలకు మళ్ళీ మా అన్నని తీసుకున్నాను పనిలోకి అక్కడ. ఆ విధంగా 2 సంవత్సరాల దాకా నేను ఒక్కరిని చేసిన అక్కడ వేరేతో. అయినా మాకు వెళ్ళిపోయిన తర్వాత మా అన్నని తీసుకొని ఆ విధంగా మళ్ళీ 7 ఏళ్ళు అక్కడే చేసినాను. ఇప్పుడు 7 ఏళ్ళ తర్వాత ఇప్పుడు గ్రీన్ హౌస్ మన ఇప్పుడు 6 నెలల ముందు స్టార్ట్ అయింది. 6 నెలల ముందు అది ఎమర్జెన్సీ 4 నెలల ఫిక్స్ చేసేసినారు దాన్ని. 2 నెలలు ఇప్పుడు ఈ స్టార్ట్ అయింది ఫ్రూట్ కాచుడు. 1 నెల రోజులు దాన్ని ఒక్కొక్క ఇత్తు హిసాబ్తో ఉండాలి. ఒక్కటి కూడా ఫెయిల్ కావద్దు. ఒక్కొక్కటి దాంట్లో ఒక్కొక్కటి లెక్క పెట్టుకుంటూ ఉండాలి. అవి మొత్తం ఎన్ని ఉన్నాయో మళ్ళీ అన్ని రావాలా మొత్తం అట్లా. ఆ విధంగా పెద్ద పెంచి మళ్ళీ అవి ఒక లైన్లో గ్రీన్ హౌస్లో 800 మొక్కలు పడతాయి. ఆ 308 మొక్కలు ఎన్ని ఫెయిల్ అయినాయి మళ్ళీ అవి కూడా రాసి హిసాబు చెప్పాలి వాళ్ళకి. అంత కౌంటింగ్ ఉంటుంది దాంట్లో. అది గ్రీన్ హౌస్ అంటే బిజినెస్ చేసే అమ్ముకునేది వాళ్ళు. అట్లా ఇప్పుడు ఒక దోసకాయలు దాంట్లో ఇప్పుడు స్టార్టింగ్లో దోసకాయలు పెట్టినాం. అందులో లేదంటే ఒక లైన్లో 108 మొక్కలు ఉంటాయి. అందులో కమ్సే కమ్ 1000 కిలోల కంటే ఎక్కువ వెళ్తాయి ఒక లైన్లో. 800 సెట్లో ఒక 1000 కేజీ లేదు, 108 సెట్లో ఒక 1000 కిలోల దాకా వెళ్తాయి అనమాట. రోజు ఇప్పుడు మేము వచ్చే రోజు ఒక రోజు ముందు పోయి తెంపేసిన ఒక 50 ట్రేలు అంటే కనీసం అక్కడ ఇసుకలో పెడితే ఈ ముద్దురు చూసి చాలా సంతోషపడిపోయింది. మాకు ఇంత మేలు చేసిన మీరు పోతున్నారని చెప్పి ఆ నచ్చి మా ఇద్దరికి పట్టుకొని చేతి పట్టుకొని ఇట్లా అమ్ముకొని మీ ఫోన్ నెంబర్ మాట్లాడమని మాకు సరే ఒక డ్రెస్ కొనిచ్చిండు. ఇద్దరికి ఒక బూట్ల జాత కొనిచ్చిండు. పోమని మంచి సంతోషంగా పోమని. చాలా జైలు వాళ్ళు హెల్ప్ చేస్తారు మేడం. కానీ కానూను వేరు, జైలు వేరు. జైలు కూడా ప్రాబ్లమే కానీ మా హిసాబ్లో మేము ఉన్నాం. మేము ఇంటికి పోవాలి, మా పిల్లల పరంగా చూసుకోవాలని మా హిసాబ్లో మేము ఉన్నాం కంట్రోల్లో. ఎవరితో వెళ్ళి అది లేదు. మా మొక్కలు చూసి ఎవరు మాతో మాట్లాడు కూడా బంద్. వాళ్ళకి తెలుసు ఎవరితో లొల్లి పెట్టుకోరు, వీళ్ళు బయటకు పోతున్నారు చక్కగా పని చేసుకుంటారు వాళ్ళు. ఇంకా ఇసిలి మాకు ఎవరితో కాంటాక్ట్ లేదు. పని కూడా అసలు మొత్తం కేసు గురించి మొత్తం మా అన్నకు అప్పు చెప్పిన ఏం మాట్లాడినా మా అన్ననే చూసుకోవాలి మొత్తం. ఇక నా పని నేను చూసుకుంటాను. ఇవన్నీ ఏమైనా చేసినా బయట అన్ని విషయాలు మళ్ళీ నాకు చెప్తాడు. ఇట్లా ఈయనతో మాట్లాడినా ఇట్లా ఈ కేసు గురించి ఇది నడుస్తుంది అది నడుస్తుంది మొత్తం ఇన్ఫర్మేషన్ మా అన్నదే. అలా ఎవరితో మాట్లాడినా ఒక్క మనిషి మాట్లాడితే మంచిగా ఉంటుంది. అందుకనే మా కేసు మొత్తం మా అన్నకి ఇచ్చి పెట్టినాను. నేను మాట మాట్లాడితే మా అన్న మాట్లాడితే అది కలవదు. అందుకని మా కేసు పార్ట్నర్ కూడా సపోర్ట్ ఉన్నారు. వాళ్ళు మళ్ళీ మాట్లాడితే ఒక్కళ్ళతోనే కేసు నడవాలని ఒక్కరి మీద ఇచ్చి పెట్టినా ఉన్నారు. ఇప్పుడు 2013లో కేటీఆర్ గారు చొరవ తీసుకున్నారు. 15 లక్షల రూపాయలు వాళ్ళకి ఇచ్చారు. ఇదంతా జరిగిపోయింది కదా. 14లో తెలంగాణ సపరేట్ స్టేట్ అయిందని మీరు న్యూస్ పేపర్లో చూసారా? న్యూస్ పేపర్లో చూసిన మరి తెలంగాణ తరపున నేను ఫుల్ పార్టీ చేసిన అక్కడ. అవునా? ఫుల్ పార్టీ ఎందుకు తెలంగాణ విడిపోయిందని అని కేసీఆర్ చెప్పాలంటే రెండో మహాత్మా గాంధీ కేసీఆర్. వెరీ హ్యాపీ. అంతా దునియాని మేము అచ్చకుండా చూసుకుంటే వచ్చినాయి. నిన్న సిరిసిల్ల అంటే నేను ఒక హైదరాబాద్ లాగా మారిపోయింది మొత్తం. ఎంత హైదరాబాద్ నుంచి ఎంత చూసుకోవాలంటే మన స్వతంత్రం వచ్చి 1947లో ఇన్ని సంవత్సరాలు పట్టింది. 15 సంవత్సరాలు ఇంత దునిగా మారిపోయిందంటే మేడం మేము చూడలేకపోయినాం. అది ఆనందం. ఎంత ఆనందంగా ఎంత సంతోషంగా ఉంది మాకు. బాగా సంతోషపడ్డాం. అప్పుడు మాకు కేకు దొరుకుతుంది. ₹1 ఒక కేకు. మామూలుగా 40 మంది ఉంటారు. ₹40 పెడితే 40 కేకులు. ఆ కేకులు పంచిన ఆ రోజు. అప్పుడు మన సోనియా గాంధీ గారు అనౌన్స్ చేసినారు తెలంగాణ సపరేట్ అని. అప్పుడు బాగా ఖుషి అయిపోయినాం పేపర్ మీద చూసి. ఆ కేటీఆర్ ఫోటో అట నిరాదీశ చేసినప్పుడు ఆ రోజులు అది ఫోటో సిద్దిపేటలో చేసినప్పుడు మేడం కేసీఆర్ సిద్దిపేటలో నిరాదీశ చేసినప్పుడు అది ముఖం బాగా దేవుడు ఇప్పుడు బాగా ఏం తినకుండా ఆయన బాగా దివాలని సీరియస్ బాగా బాధపడ్డాం పిక్చర్ చూసి. ఈ కోవిడ్ టైంలో ఏం జరిగింది అసలు? కోవిడ్ టైంలో అంటే మేడం అక్కడ అనుకోకుండా తొందరగా ఒక మనిషి సీరియస్ గా చనిపోయింది అక్కడ జైల్లో. అప్పుడు అందరూ అనికిపోయారు అన్నమాట. ఎందుకంటే టీవీలో వస్తుంది కదా, ఇక్కడ ఇంతమంది ఇండియాలో ఇంత పెరిగిపోతుంది, పాకిస్తాన్లో ఇంత, ఇక్కడ అయితే ఫిలిపిన్లో ఇంత అని అన్ని చైనాలో బాగా అన్ని టీవీలో చూసి అంత జనం కనీసం మాట్లాడడానికి కూడా దూరం అయిపోయారు అన్నమాట. సెకండ్ ఇచ్చిన కూడా బందే, మాట్లాడు బందే, సపరేట్ రూమ్, సపరేట్ ఫుడ్, దూరం అన్నమాట. ఎందుకంటే దూరం ఉండాలి. ఒక స్టిక్కర్ ఉంటుంది అంతమంది అలా అన్ని స్టిక్కర్ స్టెప్ చేంజ్ చేసారు అనమాట. 2 మీటర్లకు ఒక మనిషి దూరం ఉండాలని ఒక సేఫ్టీ చేంజ్ చేసారు అనమాట. ఇక మేము బారాకులు బంద్ చేసి అన్నం ఫుడ్ అంతా
జైల్లోకి తీసుకొచ్చి అందరికీ సప్లై పెట్టారు అక్కడ. ఇక 2 సార్లు చైనా వ్యాక్సిన్ 2 సార్లు వేసిన వాళ్ళు అదేం పనిచేయలేదు, కానీ యూకే వ్యాక్సిన్ వచ్చింది, అది చాలా పనిచేసింది అందరికి. జైల్లో పర్లేదు, దాని గురించి కంట్రోల్ మంచిగా ఉంది. కంట్రోల్ నుంచి ఎవరికి ఏం కాలేదు, ఎవరికి ఏం కానివ్వకుండా సేఫ్టీ చాలా సేఫ్టీ మాత్రం బాగా చేసింది. ఈ జైలరు నెంబర్ 1 చేసింది అక్కడ. ఈ జైలరు మంచి ఖైదీకి ఇప్పుడు కూడా ఫస్ట్ జైలర్ కొద్దిగా స్ట్రాంగ్, కానీ ఈ జైలరు నెంబర్ 1. నా అనుకున్నా ఈ జైలర్ వస్తే మనిషికి అందరు విడుదల అవుతాయి. జనవరిలో 17 మందికి విడుదల అయిపోయారు. ఇప్పుడు పెద్ద శిక్ష మా సేమ్ కేసు అందరు విడుదల అయినారు. అది కూడా చాలా మందికి అన్నది కొద్దిగా ధైర్యం అన్నది. పాకిస్తాన్ వేరే వేరే దేశాల్లో పెద్ద సదం వాళ్ళు కూడా రిలీజ్ అయినారు. మీకు ఫిబ్రవరి 20న రిలీజ్ అవుతున్నారు మీరు అని మీకు తెలిసినప్పుడు మీకు ఏమనిపించింది? మేము బాగా ఖుషి అయినాం మేడం, బాగా ఖుషి అయిపోయినాం. అంటే సంతోషం అని మేము ఇక చెప్పుకోలేకున్నంత ఫీలింగ్ అనేది, మాకు ధైర్యం అన్నది చేతులు కాళ్ళు వణుకుతున్నాయి అన్నమాట. ఇన్నేళ్లకు మేము విడుదల అవుతున్నాం అంటే ఇక అది ఇక చెప్పుకున్న సంతోషం మా దగ్గర చెప్పదాల్సిన నోట్లకి వెళ్ళాను. ఇప్పుడు కష్టం అంటే ఇప్పుడు అంత కష్టం వెళ్ళేసి మేము పోతున్నాం ఇంటికంటే, ఇంకా మాకు వచ్చేదాకా మాకు అదే టెన్షన్, ఇక ఖుషి. ఇప్పుడు కూడా అదే టెన్షన్ లో ఉన్నాయి. ఇంకా మేము ఇంకా వచ్చామున్నా అక్కడనే ఉన్నాం అనేది టెన్షన్ లో పడిపోయినాం అన్నమాట. అదే ఫీలింగ్. నెల రోజులు ఇప్పుడు మేము అక్కడ మాకు జడ్జిమెంట్ వినిపించిన నుంచి ఇప్పుడు మేము వచ్చింది ఫిక్స్ 3 వారాలు, అంటే 28 డేస్ ఇంత అలా వచ్చేసింది. మొత్తం 22కు మాకు ఎన్ని ఇచ్చింది, ఇప్పుడు మీ 20లో వాపస్ ఇంటికి వచ్చేసినాం. ఎలా మాట్లాడేవాళ్ళు మీ ఫ్యామిలీతో మీరు అప్పుడు? అప్పుడంటే మేడం, ఇది మనది ఒక లాంటి ఫోన్ ఉంటుంది కదా మేడం, ఇట్లా అక్కడ కార్డు ఉంటుంది అనమాట, సిస్టమ్ కార్డు ఉంటుంది అంటే 25 రూపాయలకు ఒక కార్డు నెంబర్ ఇస్తారు అనమాట, మొబైల్ కార్డు ఇస్తారు. ఇట్లా ఆ 15 నెంబర్లు తీసి మన రూపాయి ఫోన్ 2005లో ఉంటాయి కదా మన రోడ్ల మీద పెడతారు, అట్లాంటి ఫోన్లో నంబర్ ఫిక్స్ చేసుకొని ఆ నంబర్ మనం కొట్టుకుంటే ఎవరు కావాలంటే వాళ్ళకు ఫోన్ వెళ్ళిపోతుంది. అట్లా ఫోన్ తోటి దారినే మన ఫ్యామిలీకి వారానికి ఒకసారి, ఎప్పుడన్నా ఎమర్జెన్సీ అన్న విషయం ఉంటే 2 వారాలకు ఒకసారి ఇట్లా ఫోన్ చేసుకుంటా, రోజు చేసుకుంటా. కొద్దిగా మన ఫీలింగ్ పెరిగిపోయిందంటే కొద్దిగా మేము కుట్టు పని నేర్చుకున్నాం అక్కడ. కుట్టు పని అంటే చేత పని, టైలరింగ్ పని. సిరిసిల్ల వాసులు కదా, టైలరింగ్ పని నేర్చుకున్నా అంటే అది మనకు అది మన ఆయనలా దేవుడు మనకి ఇచ్చిందని ఆజ్ఞ. అది మాకు ఒక గుండి బటన్ గుట్లు మాకు రాదు. వేరే వాళ్ళని ఆఫ్ఘనిస్తాన్ తోటి ఒక ఆయన తోటి కూర్చొని అట్లా చిన్నగా ఒక 6 నెలలు ట్రైనింగ్ చేసుకొని దాని విధంగా మీరు మా తమ్ముడు చైనీస్లో పని చేస్తాడు, నేను లోపల ఉంటాను. నేను నా టైలరింగ్ నాది బయట సప్లై అవుతుంది. అప్పుడు బట్టలు తీసుకొస్తే నేను ఎట్లా ఉంటాను నేను అడుగుతా, ఈయనలాగా ఉంటాడు, ఇట్లా ఉంటాడు, అట్లా ఉంటాడు సైజ్ అని అంటే, ఆ సైజ్ ఇంత సైజ్ వస్తుంది, ఇంత సైజ్ వస్తుంది అని. పంజాబీ నడుస్తుంది బాగా, పంజాబీ బాగా నడుస్తుంది జిల్లా. పాకిస్తానీ, ఆఫ్ఘనిస్తానీ అక్కడ లోకల్స్ చాలా కుట్టించుకుంటారు వాళ్ళు. ఒక డ్రెస్ కుట్టిస్తే బట్టలు మన అయితే 200 రూపాయలు అక్కడివి, లేకపోతే మన వాళ్ళు బట్టలు ఇస్తే 150 రూపాయలు తీసుకుంటారు. మీకు అవన్నీ బట్ట దొరుకుతుందా జైల్లోనే? సూపర్ అంటే మన సూపర్ మార్కెట్ లో దొరుకుతాయి బట్టలు. అంటే అవి బట్టలు డ్రెస్సులు కాదు, ఖాళీ డ్రెస్సులు మనం వేసుకున్న ప్యాంట్లు అనేది మేము సింపి దాన్ని ప్యాంట్ ని తెల్ల ప్యాంట్ సింపి దాని సైజ్ తీసుకొని కడ చేసుకుంటాం. ఇప్పుడు లాగ్గా ఉన్నాడు అనుకో మనిషి, ఈ లాగున్న మనిషికి 30 నిమిషాలు అడ్డం వస్తుంది, ఇట్లా 30 వస్తుంది, ఇట్లా అని నా మైండ్ తోటి నేను మేనేజ్మెంట్ ఏం లేదు, అందాదాగా కుట్టిస్తా. అది బట్ట అటే పోతే మళ్ళీ నాకు ఆపోజిట్ తిరిగి రాదు, ఇటు ఫిట్ అయిపోతుంది. అట్లా 15 సంవత్సరాలు కుట్టు పని చేసి చేతకు ఏముండదు మేడం, కత్తెర బెత్తెర ఏముండదు అక్కడ. కానీ మన షేనింగ్ మిషన్ తోటి బట్టలు కట్ చేసుడు, అది పోలీసు తెలియకుండా లోపల పని. పోలీసు తెలిస్తే దానికి కేసు అవుతుంది, తీసుకుపోయి సీక్రెట్ రూమ్లో వేసి అక్కడ పనిష్మెంట్, రికార్డింగ్ ఖరాబ్ అయిపోతుంది. అట్లా అన్ని విధాల మీద మైండ్ పెట్టుకొని అన్నీ చూసుకుంటా అట్లా పని చేసుకొని ఇట్లా మేము ఇన్ని రోజులక అందరినీ మా ఫ్యామిలీని బతికించుకున్నాం మేడం. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు డార్క్ రూమ్ లోకి వెళ్ళారా ఏమన్నా? కానీ మీకు తెలుసు అట్లా నా దునియా జైలు నుంచి నేను వచ్చింది 2024 ఫిబ్రవరిలో చూసిన బయట దుబాయ్. అంతవారి నుంచి నేను జైలు నుంచి బయటకు వెళ్ళలేదు మేడం. ఇట్లా కుడుతున్నాను చిన్న పిల్లలకి, ఇప్పుడు చేతి నుంచి కుట్టుకొచ్చినాయి, మైనూరుకి కుట్టుకొచ్చాను నేను. ఇది సల్వార్ బట్టలు అక్కడ టీ షర్ట్ మీరు కుట్టారా? నేను చేతితో కుట్టుకొచ్చిన మేడం, శాంపిల్ కుట్టుకొచ్చినాయి. ఇవి ఎలాస్టిక్ అన్నది కింద లబ్బర్ ఉంటది చూడు, అది 2 ఎలాస్టిక్లు ఒకటి వెనుక. ఇవన్నీ కింద కుట్టింది అంత చేతులకు, ఇది స్థాయిగా కుట్టింది అంతా నేను. ఈ విధంగా మేము జాకెట్లు కుడుతుంటాం, టవల్లతో కుట్టి 3 టవల్ జాకెట్లు కుట్టి ఇది దారంతో కుట్టింది చూడండి మీరు. నిజంగా సూపర్. ఓకే, ఇవి కూడా ఇట్లా కావాలంటే ఇవి కూడా. ఇది మీరు వచ్చే ముందు కుట్టారా? వచ్చినాక ఇవ్వాలి ఖచ్చితంగా. మా మనవానికి చిన్న మనకు గిఫ్ట్ ఇవ్వాలని కుట్టించిన అన్నమాట. ఇట్లా కుట్టి మేడం ఈ పెద్ద తెచ్చుకుంటే వాళ్ళు ఈ బట్టలు బయటకు నుంచి వస్తాయి అన్నమాట.
ఏమైనా కుట్టించుకుంటే అట్లాంటి పెద్ద తెచ్చుకుంటే దాని సైజు కుట్టిస్తాను నేను. ఓకే. ఇక నాకు చిన్నగా ఇప్పుడు కుట్టాలంటే టైం పడుతున్నా కానీ ఒకటి గిఫ్ట్ కుట్టిద్దామని దాన్ని కుట్టుకొని తీసుకొచ్చాను నేను. ఓకే. అలా మీడియా కూడా వస్తుందని నాకు తెలుసు, ఓకే. ఏదో నా అభిప్రాయం చెప్పాలని నా ఫీలింగ్ తోటి నేను కుట్టుకొచ్చాను. చాలా సంతోషం మేడం మీరు వచ్చిన దానికి. అందరికీ నేను నమస్కారం. చేసిందంత సాయం కేటీఆర్ సార్కు నమస్కారం. చాలా సంతోషం మేడం. ఇప్పుడు మీ ఫ్యామిలీని పరిచయం చేస్తారా? చూద్దాం ఒకసారి. మీరు నిన్న చూసిన తర్వాత మీరు వెళ్ళేటప్పుడు చిన్న చిన్న పిల్లలు కదా మీ పిల్లలంతా, ఒక్కసారి చూసినప్పుడు పెద్దగా అంటే స్కైప్ లో చూసాము అని అన్నారు, కానీ వీడియో కాల్ లో చూసేదానికి డైరెక్ట్ గా చూసేదానికి తేడా ఉంటుంది. తేడా ఉంటుంది మేడం, చాలా తేడా ఉంటుంది. చాలా అంటే నేను ఏడుస్తాను, నా పిల్లలు ఏడుస్తారు, నా వైఫ్ ఏడుస్తుంది, తల్లిదండ్రులు ఏడుస్తారు. ఎందుకంటే మా బాధ లోపల బాగా ఉంది, కానీ ఏడవకుండా లోపల కంట్రోల్ చేశాను మేము చాలా. ఎందుకని ఫీలింగ్ అంటే ఇంకా ఫీలింగ్ ఇంకా అన్నది పోతలేదు.